16వ అధ్యాయము 14 వచనం నుంచి మనం చదువుకుందాం. హల్లెలూయా. చూడండి, అక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయము 14 వచనం నుండి మనం చదువుదాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యం నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడను. మరి మనం ఆదివారం మనం సాయంకాల సమయంలో నేర్చుకున్న మాట, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పారు. ఈ పరిశుద్ధంగా దేవుడు దీవించిన చిన్న ప్రార్థన అండి. సర్వోన్నతుడ గొప్ప దేవుడానికి వందనాలు ప్రభా. ఇది నాన్న మరొకసారి తండ్రిని వాక్యం మాకు విరవండి, మాకు పంచండి ప్రభా. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడండి. క్రీస్తు విరోధం ఆత్మను ప్రభు యేసుక్రీస్తునామములో లైన్ చేయండి ప్రభా. మా హృదయములను, మా చెవులను, మా ఆత్మలను ప్రభా మీ సంరక్షణలో ఉంచండి. దేవ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి. నీ వాక్యం బయలుపెడుచుండగా ప్రతి దురాత్మ పారిపోను గాక ప్రభా. నీ శక్తి ఇక్కడ ప్రభావం ఉండును గాక ప్రభా. నీ సన్నిధి ఇక్కడ ప్రసన్నత ఉండునట్లుగా కృప చూపించండి తండ్రి. మరొకసారి నీ ఆత్మ అభిషేకంతో మాతో మాట్లాడమని ఓ దేవా, నిలబడు నీరు కాదు కానీ మీలో ఉన్న పరిశుద్ధాత్మను సెలవిచ్చావు దేవా. నన్ను మరుగు చేయండి, నీ మధురమైన స్వరంతో మాతో మాట్లాడమని మహిమయుగంతో పొందుకోమని మా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామములో ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నామండి. హల్లెలూయా. మరి దయచేసి కొంతమంది చైర్స్లో కూర్చోవలసిన చైర్స్లో కూర్చోండి. మరి అందరూ కూడా మరి శ్రద్ధగా మన వాక్యం విందాం. గత 2 వారాలను బట్టి మనం నేర్చుకుంటాం. ఇది 3వ వారం ఈ వాక్యం ప్రారంభించి ఎంతమంది గుర్తున్నది? ఆమేన్. దేవుడు తన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఈ రోజున అదే దేవుడు మనకి కూడా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. మన గత వారంలో మనం నేర్చుకున్న కొన్ని విషయాలు మీకు ఎవరికైనా గుర్తున్నాయా? మీకు ఎవరికైనా గుర్తున్నాయా? హల్లెలూయా. చూడండి, మీరు వారిని గుర్తు పెట్టుకోవాలి. వాక్యం మనం నమ్మాలి, విశ్వసించాలి. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును. ఈ రోజున చివరి కాలంలో నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడుతున్నాయి. మనం నేర్చుకున్నాం. అపోస్తలుల కాలంలో చెప్పాడు ఆయన 2వ అధ్యాయంలో, ఆకాశమందు మహత్కారములను భూమి మీద సూచక్రియలను మనకి కనిపిస్తాయని. హల్లెలూయా. నిజమే, మనకు కనబడ్డాయి. ఆకాశమందు ఆ యొక్క సూచక్రియ మనకిచ్చాడు దేవుడు. మన పాస్టర్ గారు ఇక్కడ బోధించారు దాని గురించి, తలరాయి ప్రత్యక్షత. హల్లెలూయా. ఆ రోజు తలరాయి ప్రత్యక్షత గురించి నేర్చుకునేటప్పుడు చాలా విషయాలు బైబిల్లో మర్మముగా దాగి ఉన్న ప్రతి విషయాన్ని మనకి కళ్ళకు అడ్డుకట్టినట్టుగా చూపించారు. హల్లెలూయా. చూడండి, ఈ బోర్డు మీద కనబడుతున్న ఈ యొక్క లేఖనాలు, లేకపోతే సింబాలిక్స్, ఈ యొక్క లెటర్స్, ఇవి దేనికంటే మొదటి రాకడను కొంతమంది తెలుసుకున్నారు. ఇప్పుడు అందరూ ప్రతి సంఘం ఎదురు చూసింది దేని కొరకు అంటే 2వ రాకడ కొరకు. హల్లెలూయా. కానీ ఈ రోజున 2వ రాకడ అందరికీ తెలిసిపోద్దని బోధిస్తున్నారు సంఘాలు. నిజమే, అది ఆ 2వ రాకడ ఎలాంటిదంటే అది 3వ రాకడకు సాదృశ్యంగా ఉన్నది. కానీ అసలైన రాకడ ఆ యొక్క ఎత్తబాటు, లేకపోతే ఆ యొక్క రహస్యమైన రాకడ ఎవరికంటే అది కేవలము ఆ కడబోర విలుచున్న వారికి అర్థమవుతుంది. హల్లెలూయా. అందరూ నా వైపు చూస్తున్నారా? ఇప్పుడు మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. 2వ రాకడలో యోధా గోత్రపు సింహం వలె రాబోచున్నాడు. మరి మధ్యలో రహస్యమైన రాకడ ఉన్నది. ఆ ద్వారముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని గోరుతోను ప్రభువు దిగివచ్చును. ఆమేన్.
ఇప్పుడు ఆర్భాటం జరిగిపోయింది. హల్లెలూయా. ప్రధాన దూత శబ్దం ఏం చేస్తుందంటే, ఆ రోజు ప్రధాన దూతగా ఎవరున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు. మొదటి రాకడలో ఆయన కలువరి శిలువలో మరణించినప్పుడు ఆ ప్రధాన దూత శబ్దం ఏం చేస్తుందంటే సమాధులను తెరిచింది. ఎంతమంది తెలుసా? మీరు చదివారు ఆ విషయం? మత్తయి సువార్త మనం ఆ యొక్క లాస్ట్ అధ్యాయంలో అనుకుంటాం ఆ విషయాలు మనకు కనబడతాయి. 50వ వచనంలో ప్రధాన దూత ఏం చేశాడు? పెద్దగా బిగ్గరగా కేక పెట్టాడు. కేక పెట్టినప్పుడు ఏమేంట? బండలు బద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి, అందులోంచి పరిశుద్ధులు లేచారు. హల్లెలూయా. ఇప్పుడు అప్పుడు జరిగిన ఆ మొదటి రాకడలో జరిగిన అదే పూర శబ్దము, అదే ప్రధాన దూత శబ్దము ఈ రోజున రెండవ రాకడలో కూడా జరగాలి. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు ఆ దూత శబ్దం వినబడినప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధులు భూమిలోంచి పైకి లేచారు. లేచి ఎవరు కనబడ్డారు? కొంతమంది పరిశుద్ధులు కనబడ్డారు. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు అనేక మందికి అక్కపడ్రి అని ఉంది. అక్కపడ్రి అంటే కనబడ్డారు. హల్లెలూయా. ఈ రోజున క్రీస్తునందు మృతులుగా దాచబడిన ఆ యొక్క పరిశుద్ధుల్ని ఒక దినాన ఆ ప్రధాన దూత శబ్దము కేక వినబడగానే ఆ సమాధులు తెరవబడతాయి. సమాధులు తెరవబడడం అంటే ఏంటి? సమాధులు తెరవబడడం అంటే ఇప్పుడు మనం సమాధి చేసిన ప్రతి సమాధి తెరవబడుతుందనా? కాదండి. ఎవరైతే క్రీస్తునందు ఆయన వాక్యమందు లేకపోతే ఆయన వాక్య ప్రకారంగా జీవించి ఎవరైతే మరణిస్తారో లేకపోతే ఎవరైతే ప్రభువునందు పాతిపెట్టబడతారో వారే ఆ యొక్క దూత శబ్దం విని లేపబడతారు. వారు క్రీస్తునందు మృతులుగా ఉన్నారు. అలాంటి వారు ధన్యులని రాయబడి ఉన్నది. ఆమేన్. ఆపై ఎవరున్నారు? సజీవులుగా నిలిచిండు మనల్ని. వారు వచ్చి మనల్ని కలుసుకుంటారు. హల్లెలూయా. అప్పుడు నువ్వు రూపాంతరం చెందుతావు. నువ్వు కనురెప్ప పాటలో మార్పు చెందుతావు. ఈ మట్టి శరీరం, ఈ కార్పుల బాడీ, ఈ పాప దేహము ఏమైపోద్ది? మహిమ శరీరంగా మారిపోబోతుంది. అందుకొరకు ఈ రోజున ఈ ప్రయాస. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందండి? ఆమేన్. కాబట్టి ఈ రోజు వాక్యం మనతో మాట్లాడుతుంది. నీకు దేవుడు ఏదైతే ఆజ్ఞని ఇచ్చుచున్నాడు, లేకపోతే దేవుడు నీకు ఈ కాలానికి ఏదైతే వర్తమానం ఇచ్చున్నాడో దాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించాలి. హల్లెలూయా. వేరియేషన్ ఉందంటారా? చెప్పాలండి. అబ్రాహాం పిల్లలు ఎవరు చెప్పండి? ఇప్పుడు అబ్రాహాం పిల్లలు ఎవరు? అబ్రాహాం పిల్లలు చెప్పండి. మీరు నోరు తెలిస్తేనే దేవుడు మీతో మాట్లాడతాడు. నువ్వు దానికి అవగాహన నువ్వని నీకు అర్థమైపోయిందా? మరి అబ్రాహాం చేయనట్లుగా నువ్వు చేస్తావా? అబ్రాహాం ఏమన్నాడు? ఈ భూమి మీద నాకు నిలువరమైనది ఏదీ లేదన్నాడు. నిలువరము అంటే అసలు నిలిచి ఉండే పట్టణం ఈ భూమి మీద నాకు ఏదీ లేదన్నాడు. ఇవన్నీ ఒక దినాన్ని శిథిలమైపోతాయని చెప్పాడు. నిలువరమైన పట్టణం వరకు నేను ఎదురు చూచుచున్నాను. ఆ పట్టణం మన కొరకు ఎదురు చూస్తున్నాను. ఆమేన్. అంటే మనం వెళ్ళబోతున్నాం. అబ్రహాం రాజు సంతానం దాని కొరకు ఎదురు చూస్తుంది. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో పోతాం. హల్లెలూయా. కానీ శాశ్వతమైనది ఉంటుంది ఒకటి. ఏంటి? ఆ రాజ్యం. ఆమేనంటారా? అది ఎలా పడతాలో వెళ్ళిపోయేది కాదు. సమాధానంతో, నెమ్మదితో. ఆమేన్. నీ జీవితంలో ఏదో పెట్టుకుని వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళలేవు. నువ్వు సమాధానంతో, నెమ్మదితో, తగ్గింపుతో నువ్వు వెతికినప్పుడు ఆ రాజ్యం నీకు దొరుకుతుంది. హల్లెలూయా. ఆమేనంటారా? సంగమా, నేను ఆమేన్ చెప్పకముందు మీరు ఆమేన్ చెప్పాలి. మీరు అందరూ ఇక్కడే ఉన్నారా? మీరు అందరూ నా వైపు చూడాలి. మీ తలలు క్రింద పెట్టుకుంటే సాతాను మీ ఆలోచన మారుస్తాడు. అది మీ పక్కనే ఉన్నాడు, ఎక్కడో లేడు. దేవుని మందిరంలో సాతాను ఎందుకు వస్తాడు అని మీరు అనుకున్నారేమో. నో సార్, దేవుని మందిరంలో సాతాను రాడనుకున్నావా? అది ఇక్కడే ఉంటాడు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో లేడా? చెప్పండి. అసలు మొట్టమొదటిగా పరలోక రాజ్యంలో వాడే కదా దేవుని ఆరాధించింది. మరి యోబును హింసించడానికి ఎక్కడికి వెళ్ళాడు? పర్మిషన్ కోసం ఎక్కడికి వెళ్ళాడు? మరి దేవుడు ఎక్కడున్నాడు అప్పుడు? చెప్పండి అమ్మా. పరలోక రాజ్యంలో ఉన్నాడు. మరి ఆయన పర్మిషన్ లేకుండా నీ దగ్గరికి ఏది రాదు. మరణమైనను, వ్యాధి అయిన, రోగమైనను ఆయన పర్మిషన్ లేకుండా నీ దగ్గరికి ఏది రాదు. ఆయన అనుమతించాడా? దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు.
తప్పించుకునేటకు మార్గం ఒకటే ఉంది, ఆయనే. హల్లెలూయా. నువ్వు తప్పించుకోలేవు, కానీ తప్పించుకునేటకు మార్గం ఒకటే ఉంది, అది ఆయనే. ప్రభువైన యేసుక్రీస్తే మన మార్గమే. హల్లెలూయా. కాబట్టి మొదటి కమిషన్ లో ఆ యొక్క గొర్రె పిల్లగా వచ్చినప్పుడు ఆ యెరూషలేము దేవాలయంలో ఆయన బైబిల్ విప్పి ఆ యొక్క వాక్యాన్ని యెషయా గ్రంథం బోధిస్తున్నాడు. అవునా కదా? రెండు దినం పాస్టర్ గారు వచ్చారు, నేను మాట్లాడుతున్నాను, ఆయనకి నాకు పరిచయం లేదు. ఆయన నా గురించి సంవత్సరం నుంచి వెతుకుతున్నాడంట నన్ను కలవాలని. నా నెంబర్ లేదు, ఎవరిని ఇంకా అడగలేకపోతున్నాడు. కరోనా వచ్చింది, కానీ దేవుడు అతనితో మాట్లాడంట, నీకు కరోనా వచ్చినా నువ్వు బ్రతుకుతావు. హల్లెలూయా. సంఘానికి చెప్పాడంట, ఇదిగో నాకు కరోనా రాబోతుంది. అప్పుడు కరోనా రాలే, నాకు కరోనా రాబోతుంది దేవుడు చెప్పాడు, అయినా సరే నేను బ్రతుకుతాను అని చెప్పాడు. ఆ విధంగానే అతడు చెప్పిన ఆ యొక్క వారమే సోమవారం వాళ్ళ అమ్మగారిని చూడడానికి వేరొక ప్రాంతానికి వెళ్ళాడంట. వాళ్ళ అమ్మగారిని చూడడానికి ఫ్రూట్స్ కొంటుంటే ఆ వైరస్ ఆయనకి సోకింది. వాళ్ళ అమ్మగారికి ఇచ్చి ఇంటికి వచ్చేవాడికి ఆయనకి విపరీతమైన జ్వరం. అయితే ఆ బ్రదర్ చెప్తున్నాడు ఒక మాట, లేవీల గోత్రంలో యేసుక్రీస్తు పుట్టాడా? ఆ మాట అర్థమైందా? ఆయన పుట్టింది ఏ గోత్రంలోని? యోధా గోత్రపు, యోధా స్తుతి గోత్రపు సింహం వలె వస్తానని చెప్పాడు. హల్లెలూయా. మరి అక్కడ లేవీలు వేరు, యోధా గోత్రం వేరు, లేవీ గోత్రం వేరు. లేవీలు ఎవరంటే సంఘంలో పరిచర్య చేయవారు, లేదా సంఘంలో బోధించేవారు, లేదా సంఘంలో ఆ యొక్క నిబంధన మనసు మోయేవారు. మరి యేసుక్రీస్తు లేవీయుడిగా పుట్టలేదు. ఎలా పుట్టాడు? యోధా గోత్రంలో పుట్టాడు. కానీ యెరూషలేము దేవాలయంలో ఆయన బైబిల్ తెరిచి ఆయన గురించి మర్మమును ఆయన అక్కడ చదువుతున్నాడు. హల్లెలూయా. వింటున్నారా? మరి ఆయన చదువుతున్నప్పుడు ఆ వాక్యము ఆయన చదివి దాన్ని ముగించాడు అంతే. అంటే దాని అర్థము లేవీలకే కాదు, ఇప్పుడు ఈ రోజున ఆయన వధువుకి ఇచ్చాడు. ఆ వధువులో ఆయన వాక్యం ఉన్నది. ఆమేన్. నిజమేనా? నమ్ముతున్నారా? కాబట్టి చూడండి, ఆయన గొర్రె పిల్లగా వచ్చినప్పుడు కొంతమంది ఆయన గమనించారు. తర్వాత ఈ రాకడలు యోధా గోత్రం సింహాలు వచ్చినప్పుడు ఎవరు గమనిస్తారంట? కేవలం 144,000 మంది యూదులే వాళ్ళే గమనిస్తారు. వాళ్ళు రొమ్ము కట్టి ఏడుస్తారు. నా ప్రకటన కదా 1:8 వచనంలో ఏముందండి? ఒకసారి చదవండి. దేవుడి చిత్తమైతే దాని గురించి పూర్తి వివరంగా చేసుకుందాం, మన మెసేజ్ కాదు, కాకపోతే మనకు ఉపయోగపడుతుందని. ఇదిగో ఆయన మేఘారూఢుడై ఎలా వచ్చాడు? ఆయన వింటున్నారా? ఎలా వచ్చాడండి? ఆయన కనబడుతుందా? ఎంతమంది కనబడుతుందా మేఘం? ఆ మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయన చూచి ఏం కొట్టుకుంటారంట? రొమ్ము ఎప్పుడు కొట్టుకుంటారు? భూజనులే రొమ్ము ఎప్పుడు కొట్టుకుంటారు చెప్పండి? బాగా బాధ కలిగినప్పుడు, మనకు కావాల్సిన బంధువు చనిపోయినప్పుడు, లేకపోతే మనకు అసలు మన తీరం ఇంకా మనకు బాధ లేదు, ఇంకా ఆ బాధ ఎలాంటిదో చెప్పలేము, ఒకరితో ఒకరు పంచుకోవడానికి కూడా లేదు. అందరూ రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజులు రాబోతున్నాయి. ఎవరిని చూసి? మేఘారూఢుడైన యేసును చూసి. ఎందుకంటే ఆ సిలువైన యేసు అప్పుడు వారికి నేనని చెప్తాడు. కానీ ఈ మధ్యలో రహస్య రాకడ ఉంది. ఏమన్నదండి? ఏమన్నాడు? నా రాకడ దొంగ వల్లే ఉంటుందని చెప్పాడు. దొంగ టంప్ చేసుకుని వస్తాడా? టంప్ చేసుకుని. హల్లెలూయా. అది రహస్య రాకడ. ఆ రహస్య రాకడ ఎవరికి తెలుస్తుందంటే కేవలము ఆయన ఎత్తుకెళ్ళిపోయే వారికే తెలుసు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఆయన రాకడ దొంగ వల్లే వస్తాడు. ఎందుకంటే దాని అర్థం దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మనం ఎలర్ట్గా ఉండాలి. ఇంకోటి ఏమన్నాడంటే రోమియో జూలియట్ గురించి చెప్పాడు ఈ కాలక్రమంలో. రోమియో జూలియట్, ఈ రోమియో జూలియట్ చాలా మంచి ప్రేమికులు. వారి తల్లిదండ్రులు వారిని ఒప్పుకోలేదు. కానీ ఒక రోజున అతను లెటర్ రాశాడు జూలియట్కి. ఆ రోమియో లెటర్ రాశాడు. ఆ లెటర్లో
మొదటి నుంచి లాస్ట్ వరకు మ్యాటర్ అంతా రాసి నేను నిన్ను ఎలా ఎత్తుకుపోతానో చెప్పాడు. అవునా? రోమియో జూలియట్ యొక్క నవల, అది నవల ఏమంటారు, స్టోరీ చదువుతున్నాను అర్థమవుతుంది. ఇప్పుడు ఆ స్టోరీలో నేను నిన్ను ఎలా కలుసుకుంటాను, నిన్ను ఎక్కడ పట్టుకుంటాను, నిన్ను ఎక్కడ తీసుకెళ్తాను, మొత్తం అంతా డీటెయిల్ గా రాసిచ్చాడు లెటర్. ఆ లెటర్ ఆమెకు అందింది. ఆ జూలియట్ ఆ లెటర్ చదివింది. లెటర్ అంతా చదివిందా, పైన కింద చదివిందా? చెప్పాలి. అమ్మా వింటున్నారా? మీకు అర్థం, అందరికి అర్థమవుతుందా? మన రోమియో ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఒక ప్రేమ లేఖ రాసిచ్చాడు. వింటున్నారా? ఈ ప్రేమ లేఖ ఎవరు పడతానికి అర్థం కాదు. కొన్ని కోడ్స్ ఉంటాయి ఇందులో. ప్రేమికులకి కొన్ని కోడ్స్ ఉంటాయి లేవా? అది కొన్ని 3 రింగులు, 4 రింగులు, 5 రింగులు, 7 రింగులు పెట్టుకుంటారు కదండి. నేను ఇన్నిసార్లు ఫోన్ చేస్తాను, ఈ లోపల నువ్వు ఫోన్ ఎత్తాలి, ఎత్తలేదో నేను మాట్లాడను. ఇలాంటి కోడ్స్ ఉంటాయి కదా. అలాంటి రహస్య కోడ్స్ దేవుడు కూడా మనం పెట్టాడు. హల్లెలూయా. అది ఎవరికి అర్థమవుతుంది తెలుసా? ఆయన ప్రియురాలికి అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ రహస్య రాకల్లో ఆ జూలియట్ ఆ యొక్క ప్రతి లెటర్ని, ఆ లెటర్లో ఉన్న ప్రతి అంశాన్ని పూర్తిగా అండర్లైన్ చేసుకుంటూ చదువుకుందంట. నేను ఏ సమయంలో వస్తాను, నేను ఎలా ఎత్తుకుపోతాను, నువ్వు ఏ డ్రెస్ వేసుకుని ఉండాలి, ప్రతి దాన్ని వివరించి పెట్టినప్పుడు ఆమె అలాగే సిద్ధపడి ఉంది. ఒక రాత్రి వచ్చాడు, ఏ టైంలో వస్తానని చెప్పాడు. ఏమంటున్నారా? మన రోమియో వచ్చేస్తున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు రాబోతున్నాడు. అయితే నువ్వు సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు సిద్ధపడాలంటే ఇప్పుడు ఆ జూలియట్ పైన ఉన్న లెటర్, అందులో మురిసిపోయే లెటర్స్ ఉంటాయి కదండి. కొంతమంది ఏం రాస్తారు, నా ప్రియాతి ప్రియమైన నా ప్రియురాలికి. మన యేసుప్రియ ఉన్నాడు. పరమగీతాలు చదివారా? ఎవరన్నా చదివారండి? పరమగీతాలు ఎంతమంది చదివారు? నా ప్రాణేశ్వరి, నా సుందరవతి, నా శోలమతి, ఓ నువ్వు నల్లన దానమైనను, ఎండ తగిలిన దానమైనను నేను నిన్ను విడిచిపెట్టగా నా నోటి ముద్దులతో నిన్ను నేను తృప్తిపరుచున్నాను. హల్లెలూయా. ఎంత చక్కని మాటలండి. అందులో ఈ రోజున బూతు చూస్తున్నారు, కానీ బూతు చూడడం కాదు, అందులో ఉన్న మాధుర్యాన్ని చూడాలి. ఆయన నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో చూడాలి. ఆ ప్రాణప్రియుడు నీ కొరకు ప్రాణం పెట్టిన విధానం చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు అలాగే ఆ జూలియట్ తన ప్రేయస్ని వర్ణిస్తూ రాసిచ్చాడు కొన్ని మాటలు. రాస్తూ పలానా టైంకి వస్తాను, నువ్వు సిద్ధపడి ఉండాలి, పలానా డ్రెస్ వేసుకోవాలి, నేను రాగానే నువ్వు రెడీగా ఉంటే నేను నిన్ను తీసుకువెళ్తాను. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు వచ్చేసాడు రోమియో, తప్పకుండా వచ్చేసాడు. ఆమెను తీసుకున్నాడు. నిజమేనా? ఆమెను సైలెంట్ గా తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ విషయం ఎవరికైనా తెలిసిందా? ఈరోజు నువ్వు నేను అలాగే వెళ్ళిపోతాం. ఇప్పుడు నీ పక్కింటోళ్ళు, నీ ఎదురింటోళ్ళు నీ గురించి ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ ఇస్తారు. ఏంటా కంప్లైంట్స్? మిస్సింగ్ కేసెస్. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతాయండి మిస్సింగ్ కేసెస్. కనుగొట్టట్లేదు, అదృశ్యమైపోయాడు. అవునా? చెప్తారా? రైల్వే స్టేషన్ లోని, బస్ స్టాండ్ లో చూడట్లేదా? ఈ వ్యక్తి కనబడట్లేదు, ఈ వ్యక్తి అదృశ్యమైపోయాడు. ఎవరికైనా కనబడి అలా పారితోషం ఇప్పించబడు. నిజమేనా? ఈ అర్థమాట అయిపోయిన తర్వాత ఇంకా అందరూ పొలిటీషియన్ పరిగెడతారు. మా మమ్మీ కనబడట్లేదు, మా డాడీ కనబడట్లేదు, మా మాయ కనబడట్లేదు, మా అంకుల్ కనబడట్లేదు, మా బాస్ గారు కనబడట్లేదు. హల్లెలూయా. కనబడట్లేదు. ఎందుకు కనబడం? మనం అదృశ్యమైపోయాం, అదృశ్య ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం. అందుకని ఈ ప్రయాస. హల్లెలూయా. కనుక దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఆ రహస్య రాకడ వరకు దేవుడు మాట్లాడతాడు. ఆ రహస్య రాకడలో ఆనొక పిరమిడ్ గురించి చెప్పారు. ఆమేన్. ఆనొక పిరమిడ్ కట్టాడా? ఆనొక పిరమిడ్ ఎప్పుడుందో తెలుసా అండి? జలప్రలయం రాకమునిపే ఉన్నది. ఆనొక ఎప్పటివాడు? ఆదాము వంశావళిలో పుట్టినవాడు. ఆదాము మొదలుకొని ఆనొక ఎన్నోవాడు? బైబిల్ ఏం చెప్తుంది? మీరు యోధా పత్రిక చదివితే మీకు అర్థమవుతుంది. ఆదాము మొదలుకొని ఆనొక ఎన్నోవాడని 14 వచ్చినప్పుడు చదువు తల్లి. యోధా పత్రిక ప్రకటన గ్రంథం ముందున ఉంటారు.
చూడండి, ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు కూడా వీరిని గూర్చి, ఆమేన్, హల్లెలూయా. ఎన్నోవాడండి ఆనోకు? ఆనోకు ఏమయ్యాడు? ఆన సంగమా చెప్పండి, ఓ దేవుని గుడారమా చెప్పండి. ఇప్పుడు ఆనోకు ఏమయ్యాడు? అదృశ్యుడైపోయాడు. ఎందుకని? అతడు దేవునితో నడిచాడు. దేవుడు అతన్ని ఇష్టంగా చూచాడు కనుక ఆయనకి ఇష్టలైన వారిని ఆయన తీసుకుపోతాడు. హల్లెలూయా, ఆమేన్ అంటారా? ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. ఇంకా లోకం కొరికే, ఇంకా బంధువుల కొరికే ఎవరిని చూస్తానో నీ అందం, నీ చందం, నీ పొంగు ఒక దినాన అణిగిపోతుంది. ప్రతి మోకాలు యేసు నామములో వంగవలసిందే. వెండి బంగారం కాపాడతాయా? చెప్పండి. జపనీ గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, ఆ దినమున, ఏ దినమది? అంచె దినమున వెండి బంగారాలు నిన్ను కాపాడు. రాత్రి నేర్చుకున్నాం, ఒక వ్యక్తి కాపాడబడాలని దేవుని చిత్తమైతే, అతడు ఆరోగ్యంగా జీవించడం దేవుని చూసినట్లయితే, అతడు కనీసం 10 రూపాయల టాబ్లెట్ వేసుకుంటే చాలంట బతికేద్దాం. ఆ వ్యక్తి బ్రతి కూడా దేవుని చిత్తంలో కాకపోతే 10 లక్షలు ఖర్చు పెట్టు, 50 లక్షలు ఖర్చు పెట్టు. ఖర్చు పెట్టారా? కరోనా టైంలో ఏమైంది? అతనిలో జీవం లేదు కనుక అతడు మరణించాడు. హల్లెలూయా. అందుకే నీ జీవ మరణంలో దేవుని చేతి వశంలో ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతుంది. ఏమన్నది? పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు అంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, ఆమేన్. అందరికీ అర్థమవుతుందండి. తర్వాత ఆయన చూసి నమ్మలేకపోతున్నారు. ఎవరాళ్ళు? యేసు ప్రభు ప్రత్యక్షమైనా వారు ఏం చేయలేకపోతున్నారట? ఆ శిష్యుడు నమ్మలేకపోతున్నారట. ఆ 11 మంది శిష్యుల గురించి మనం నేర్చుకున్నాం కదండి. అందులో ఇస్కరియోతు ఏమయ్యాడు? చెట్టు గురేసుకుని చనిపోయాడు. ఈ రోజు మన వాక్యంలో ఆయన నేర్చుకుంటాం. హల్లెలూయా. మొదట ఆజ్ఞ ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. రెండవ ఆజ్ఞ ఇప్పుడు ఎవరికి ఇచ్చాడంటే సర్వ లోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాడు. మనకు అర్థమైంది సర్వ సృష్టి అంటే ఏంటి? సర్వ సృష్టి అంటే ఏంటండి? సర్వ సృష్టి అంటే ఏముందండి? మేమేనండి, మీరు కాదండి. నోవహు ఎవరికి సువార్త చేసాడని విన్నాం? చెప్పాలి. గాలికి, చెట్లకి, తర్వాత జంతువులకి, ఆకాశ పక్షులకి, ఆ వాడలో అవన్నీ ఏమైపోయి జత జతలుగా వాళ్ళకి వచ్చాయి. ఎందుకంటే ఆ వార్త వాటికే అవసరం. ఇప్పుడు ఈ వార్త నీకే అవసరం. హల్లెలూయా. ఆనాడు ఆ యొక్క పులులను ఇంకో పులులు చూసి ఎట్కారించే, ఆనాడు కోతుల్ని ఇంకో కోతులు చూసి ఎట్కారించే. హల్లెలూయా. ఆనాడు కాకుల్ని ఇంకో కాకులు చూసి ఎటకరించాయి. అన్ని వాడలోకి వచ్చాయా? రాలేదండి. జతలుగా ఆయన ఎన్నికలో ఉన్న ప్రతి భూజంతువు ఆ వాడలోకి వచ్చింది. హల్లెలూయా. సృష్టి ఆయన మాటకు లోబడుతున్నప్పుడు ఈ మానవుడు ఆయన చేత నిర్మించబడిన వ్యక్తి. ఈ సృష్టి ఏమో పలుకుబడిన మాట ద్వారా వచ్చింది. నీవు నేను ఆయన చేతి ద్వారా నిర్మించబడి ఉన్నాం. కానీ నీవు నేను ఆయన మాటకు లోబడలేకపోతాం. అందుకే నోవహు వాడలోనికి 80 ఆ వాడలోనికి వెళ్ళారు. హల్లెలూయా. మొదట రాకడలో ఆ పశువుల పాకలో పుట్టినప్పుడు ఆయన ఎంతమంది చూశారు? ఎంతమంది చూసారు చెప్పండి అమ్మా? రాజులు చూసారా? పాస్టర్లు చూసారా? చెప్పండి అమ్మా. ప్రధాన యాజకులు చూసారా? ధర్మశాస్త్ర ఉపదేశకులు చూసారా? మరి ఎప్పుడు వాక్యం చదువుతూ యెషయాలో చెప్పాడు, కన్యక గర్భవతి కుమారుడు గాను అతని భుజం మీద రాజభటుడు ఉంటాను అని వాక్యం చదువుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి దేవుడు ఎందుకు కనపడలేదు? హల్లెలూయా. ఆయన ఎవరికి కనబడుతున్నాడు? ఎన్నిక లేని ఆ గొర్రెల కాపర్లకే కనబడుతుంది. హల్లెలూయా. వారి యొద్దకే తోతలు లేదే. ఇంకోళ్ళు ఎవరంటే తూర్పు దేశ జ్ఞానులు. అవునా? తూర్పు దేశ జ్ఞానులు ఆ ముగ్గురికి కనిపించారు. ఆ ముగ్గురు ఖగోళ శాస్త్రజ్ఞులు. ఆ నక్షత్రం వారు వెంబడించారు, ఆయన కనుగొన్నారు. ఇంకెవరికి తెలుసు? ఆయన ఎదిగినప్పుడు పిల్లలతో ఆడుకుంటారు కదా.
ఆయన ఎదుగుతున్నప్పుడు 12 సంవత్సరాల వయసులో అందరితో ఆడుకుంటారు కదా. ఆడుతున్నప్పుడు ఎక్కువగా ఎవరితో ఆడేవాడు అంటే అది చనిపోయి సమాధిలో పెట్టబడిన లాజరు కుటుంబం, ఆ మార్త, రాళ్లతో కొట్టబడిన యొక్క వేశ్యకు, ఆ సుఖారానుభావ దగ్గర ఉన్న ఒక స్త్రీకి, చెప్పాలంటే హల్లెలూయా, ఆ వలలో వేసుకుంటున్న పేదరికి, నిజమేనా, వడ్రంగ పని చేసుకుంటున్న కొంతమందికి, ఆ సుంకరుడైన మత్తయికి, నిజమేనండి, జకర్యాకి, ఆయన సంఘంలో ఉన్న వాళ్ళ పేర్లని చెప్పచ్చు. మన సంఘంలో ఉన్న పేర్లు చెప్పచ్చా? చెప్పండి అమ్మా. ఆయన సంఘం ఎల్లప్పుడూ చిన్నదిగానే ఉంటుంది. ఆయన చిన్న మంది భయపడకని చెప్పాడు. ఓ సమయం ఆయనదే. ఆయన చిన్న మంది ఒకే వాక్యం. ఆయన చిన్న మందిగా దర్శనమిస్తాడు. రాత్రి కాసంలో మనం ఇచ్చుకున్నాం కదండి, మనోహ భార్య ఇప్పుడు ఏకమై ఉన్నారు. ఈ ఏకమై ఉన్నారు కనుక దేవుడు వారికి దర్శనమిచ్చాడు. ఎక్కడైతే విభేదాలు ఉంటాయో, ఎక్కడైతే కోట్లాట్లు ఉంటాయో అక్కడ వారికి దర్శనం ఉండదు, దేవుని యొక్క విధానం ఉండదు. నిజమేనా? చెప్పండి. ఇప్పుడు ఆయన సంఘం ఎల్లప్పుడూ చిన్నదిగానే ఉంటుంది. ఆయన కొద్ది మందికే కనబడతాడు, అందరికీ కాదు. ఆయన సూచనలో తప్పిపోయారు మొదటి రాకడలో. అసలు ఇప్పుడు రెండో రాకడ, రహస్య రాకడ, ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదండి రహస్య రాకడ గురించి. కొంతమంది ఏమో ఆ రాకడ అందరూ చూస్తారంట. మొదటి రాకడ జరిగినప్పుడు ఏమైనా జరిగిందా భూమి మీద? మొదటి రాకడ జరిగినప్పుడు మొదటి రాకడ జరిగినప్పుడు ఏమైనా జరిగిందా? ఆకాశంలో నక్షత్రాలు కూలిపోయా, బిల్డింగ్లు కూలిపోయా? మొదటి రాకడ ఆయన యేసుక్రీస్తు వస్తున్నప్పుడు ఏం జరిగింది? మొదటి రాకడలో వధ జరిగింది. వధ అంటే ఏంటండి? చంపేయడం. ఎవరిని చంపేశారు? యూదుల రాజుగా పుట్టినోడు ఎక్కడున్నాడో చూడాలి, అతను చంపేలేని. ఆ దినాలు ఏం జరిగింది? వధ. ఆమె ఇప్పుడు రహస్య రాకడలో వధ జరగదు. రహస్య రాకడ ఆయన వధువు కోసం. ఆనోకు ఎలా వెళ్ళిపోయాడో ఆయన వధువు కూడా అలాగే వెళ్ళిపోద్ది. ఆనోకు నాకు డబ్బులు కొట్టండి, నేను వెళ్తున్నాను, నా దేవుడితో వెళ్తున్నానని చెప్పాడా? కనురెప్పపాట్లో మార్పు చెందేసి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ కూడా మరణం లేకుండా ఎక్కడున్నాడు? ఇప్పటికీ కూడా, ఈవెన్ ఈ సమయంలో కూడా అతడు మరణించకుండా సజీవుడిగా ఉన్నాడు. వధువా, మరి నీ సంగతి, నా సంగతి చెప్పండి అమ్మా. మనకి ఎలాంటి ఎత్తబాటు ఇవ్వబోతున్నాడో ఆలోచన చేయండి. హల్లెలూయా. విన్నారా? కానీ ఇప్పుడు చూడండి, మళ్ళీ వధ జరగాలి. ఏం జరగాలండి? వింటున్నారా? ఏం జరగాలి? నా వైపు చూడాలండి. మొదటి రాకడలో ఏం జరిగింది? వధ జరిగింది. ఇప్పుడు రెండో రాకడలో కూడా వధ జరగాలి. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఈ రాకడలో రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు కదా, ఆయన చూసి ఏడుస్తారు కదా. అప్పుడు పోపు ఏం చేస్తాడంటే కొంతమందిని ఆ మృగం నరికి వేస్తుంది. హల్లెలూయా. వింటున్నారా? ఏం చేస్తుందండి? నరికి వేస్తుంది. ఎంతమంది చచ్చిపోతారు? 1,44,000 మంది యూదులు నరికి వేయబడతారు. వారిని దేవుడు ఆయన సన్నిధి చేస్తారు. చాలా నీరసంగా డల్గా ఉన్నారు. ఎందుకు నాకు తెలియదు. ఒక విషయం చెప్తున్నాను. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే, ఈ వారం అంతా ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, నన్ను దర్శించు. నీ వాక్యం నన్ను బలపరుస్తుంది. నీ వాక్యమే నన్ను నిత్యత్వంలో తీసుకెళ్తుంది. నీ వాక్యమే జీవం అని నువ్వు ప్రార్థన చేసుకుంటూ వస్తేనే దేవుడు నీతో మాట్లాడతాడు. ఏదో విందాములే అని నువ్వు మందిరానికి వచ్చినా నువ్వేమి వెళ్ళవు, ఏమి పట్టుకెళ్ళవు. కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటా, ప్రభా నువ్వు నాతో మాట్లాడు. అంతమంది ప్రార్థిస్తాను. నువ్వు ప్రార్థించుకున్న దేవుడి మందికి రా, దేవుడు నీతో నిశ్చయంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడు దేవుడే ఉన్నాడు. ఆమేన్. అందుకే ఈ యొక్క వర్తమానం దేనికి? సర్వ సృష్టికి. మనకు అందరికి అర్థమైందా? అందరికి అర్థమైంది. మన ఆధారం కూడా మనం నేర్చుకున్నాం. పైన మహత్కారుడు, కింద భూమి మీద సూచిక్రియ. ఆయన మేఘ స్తంభంగాను అగ్ని స్తంభంగానే కదలాడుచున్న దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్క రీతిగానే ఉన్నవాడు. ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మారిన దేవుడు. అంటారా? కాబట్టి ఆ గొప్ప దేవుని కలిగి ఉంటాం మనకి ఎంతో సంతోషం. హల్లెలూయా. అయితే చూడండి, ఈ సృష్టి
దేని కొరకు ఎదురు చూస్తుంది అనే దాని గురించి ఈ రోజు వాక్యం నేర్చుకుంటాం. హల్లెలూయా. ఈ సృష్టికి ఎదురు చూస్తుంది, ఇది విమోచించబడాలని ఎదురు చూస్తుంది. అసలు ఈ సృష్టి దేని కొరకు ఎదురు చూస్తుందో ఒకసారి వాక్యం చూద్దామండి. చూడండి అందరూ కూడా, రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం చదవండి అమ్మా త్వరగా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. మరి ఈ రోజున సృష్టి కోసం కదా నేర్చుకుంటామండి. ఈ సర్వ సృష్టికి దేవుడు ఎందుకు సువార్త ప్రకటించాడో తెలుసా? అది విమోచన పొందాలనుకుంటుంది. అయితే ఆ విమోచన ఎలాగున దేవుడు ఇస్తున్నాడో చూడండి ఒకసారి. ఈ దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు ఈ సృష్టి మిగుల ఆశతో తేలిచూచు కనిపెట్టుచున్నది. అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యం పొందుదను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాని లోపచువాని మూలంగా వ్యర్థపరచుండు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకాగ్రంగా మూలుగుచు ప్రసన్న వేదన పడుచున్నదని ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సృష్టి ప్రసన్న వేదన పడుతుందంట. నిజమేనండి? ఒకసారి అంటారు అన్యులు, ఈ భూమికి భారం ఎక్కువైపోయింది. ఏ భారం అంట? పాప భారం ఎక్కువైపోయింది. అందుకే ఈ భూకంపాలు సునామీలు వస్తున్నాయరా? ఈ భూమి మీద మనుషులు స్థిరంగా. నిజమేనండి? భూమి మీద పాపం పెరిగినప్పుడు ఈ భూమిని ఏం చేశాడు దేవుడు? నీటితో ముంచి నాశనం చేశాడు. నిజమేనా? హల్లెలూయా. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. కాగా ఎవడైనా క్రీస్తు యందున్న ఎడల వాడు ఏమై ఉన్నాడంటండి? వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. హల్లెలూయా. పాత అన్ని ఇప్పుడు ఏమైపోతాయి? గతించిపోతాయి. నేను నిలబడిన ఈ స్థలం గతించిపోతుంది. ఈ కట్టిన ఈ అన్ని గతించిపోతాయి. వింటున్నారా? ఇదంతా పాత సృష్టి. ఆమేన్. ఈ పాత సృష్టి పాపంతో నింపబడింది కనుక దేవుడు ఆదిలో ఏం చేశాడంట? ఆ నోవహు దినాల్లో నీటితో శుద్ధీకరించాడు. నీటితో ఇది శుద్ధి చేయబడింది. ఇది నీటిలో ముంచబడిన భూమి. హల్లెలూయా. వింటున్నారా? నిజమేనా? ఎంతమంది చెప్తున్నారు? మీకు అందరికి అర్థమవుతుందా? ఈ భూమి నీటితో కడగబడింది, నీటితో శుద్ధి చేయబడింది. అసలు ఈ భూమి ఎక్కడ తీయబడింది? ఈ భూమి ఎక్కడి నుంచి తీయబడింది? చెప్పాలమ్మా. మనం చాలాసార్లు వాక్యం ఉన్నాం కదా. అసలు భూమే లేదు, ముందేముంది? శూన్యం. అంటే నీరే ఉంది. నీటి శాతమే ఎక్కువ ఉంది. అసలు రమంత భూమి కూడా లేదు. మరి దేవుడు నీ కొరకు ఏం చేశాడు? పై జలాలను కింద జలాలను వేరు చేసి ఈ భూమిని అందులోంచి ప్రత్యేకపరిచాడు. సరే, నువ్వు నివసిస్తున్న భూమి ఎంత ఉంది? నీరు ఎక్కువ శాతమా భూమి ఎక్కువ శాతమా? చెప్పండి. నీరే ఎక్కువ శాతమా? నిజమేనండి? 100 వంతులు వాటర్ ఉంటే అందులో భూమి ఎంత ఉంది? చెప్పండి. ఒక 40% భూమి అనుకోండి. ఆమె వింటున్నారమ్మా? అంటే 4 వంతులు నీరైతే 1 వంతే భూమి. మరి దేవుడు దీన్ని ఏం చేయగలడు? నీటిలో ముంచి తీయగలడు. హల్లెలూయా. పాపాన్ని కడిగి వేయబడాలంటే ముందు నీటిలో మునగాలి. ఆమేన్. నువ్వు నీటిలో మునగకుండా నీ పాపం కడిగి వేయబడదు. ఈ భూమి అప్పటికే పాపంతో నింపబడిపోయింది. ఎలాంటి పాపం అంటే అసలు వివాహాలే లేకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆదికాండం 6వ అధ్యాయంలో మనకు కనబడతాయి మొట్టమొదటి వచనంలో. ఆమేన్. అసలు వివాహాలే లేవు, వివాహ వ్యవస్థ లేదు. అసలు వివాహ వ్యవస్థ పెట్టింది ఎవరు? దేవుడు. ఆ వ్యవస్థను ఏం చేశారు? వారు పాడు చేశారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్రవారిని చూసుకుని వారితో పోయారంటే, దేవుని కుమారులు అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు, నరుల కుమార్తెలు అంటే అన్యులు అని పాస్టర్లు బోధించారు. అమ్మా, మీకు బోధించబడింది అదేనా?
అడుగుతాను చెప్పండి అమ్మా. మిమ్మల్ని అడిగితే చెప్తారేమో అనుకుంటున్నాను. మీరు అలా నాలోంచి వాక్యం లాగలేకపోతారు. మీరు మౌనంగా ఉంటున్నారు. మీరు మౌనంగా ఉంటే దేవుడు మీతో ఎలా మాట్లాడతారు చెప్పండి. హల్లెలూయా. ఇదే వాక్యం రాయకూడలో చెప్తే కొంతమంది ఎగురు గంతులు వేస్తున్నారు. ఎందుకు మీరు కదలేకపోతున్నారు? కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. దేవుడు స్పష్టంగా ఆయన స్వరంతో మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. చిన్న వాక్యం చెప్తే చాలు వాళ్ళకి ఎంతో ఆనందం. ఆమేన్. చూడండి, మనం ఎప్పుడైతే కదులుతూ ఉంటామో దేవుడు కూడా రంగం మీదకి వచ్చి కదులుతాడు. దావీదు ఆత్మతో నాట్యం ఆడుతున్నాడు. ఎప్పుడు? దేవుని ఆత్మ అతను దర్శించుకుంటాడు. ఆత్మ లేనోళ్ళు ఏంటి? ఆత్మ లేనోళ్ళు ఏంటి? కదలని బండ. ఇంకా అందులో జీవం లేదు కాబట్టి ఆ బండ చెప్పండమ్మా. నేను చెప్పే కానీ మీరు చెప్తే బాగుంటుంది. ఆత్మ అంటే అవునండి నిజమేనండి అని చేతులు ఎత్తుతాను. హల్లెలూయా, ఆమేన్ చెప్తావు, ఆయనతో మాట్లాడుతుంటావు. నిజమే ప్రభు, అవును ప్రభు అంటావు. మరి ఆత్మ లేని వాళ్ళు ఏమని చేస్తాం? కదలని బండ. ఆ బండని కథలు తింటారు. ప్రతిమలు కదులుతాయా చెప్పండి అమ్మా. ఈ ఊపిరి ఉన్నంత వరకు, దేవుడు జీవం ఉన్నంత వరకు ఆయన కొరకు నేను కదులుతాను. హల్లెలూయా. ఆయన ఎలా నడవమంటే ఎలా నడుస్తాను. ఆయన కొరకు నేను జీవిస్తాను. ఇప్పుడు మాట చెప్పుకున్నాం. ఏంటది? నరుల కుమారులు, దేవుని కుమారులు. ఎవరు అదే? ఎవరు? మీరు ఎవరిని చదివారు ఆ వాక్యం? ఆదికాండం 6వ అధ్యాయం చదివావు నువ్వు రాజు? చదువు. నాకు తెలుగు రాదు అంటున్నారు. తెలుగు రావద్దు, ఇంగ్లీష్లో చదువు. చదవండి. అక్కడ ఏముంది చూస్తున్నారా? ప్రతి ఒక్కరు నరులు భూమి మీద విస్తరింప నారంభించినప్పుడు, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు. ఎవరి కుమారులు అంటండి? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారికి మనసు నచ్చిన వారిని అంటే వివాహం రాయబడి, కానీ ఇంగ్లీష్ బైబిల్లో నాట్ మ్యారీడ్. వాళ్ళు వెళ్ళిపోయారంట. నచ్చిన వాళ్ళతో వెళ్ళిపోయారంట. వివాహ వ్యవస్థ ఎప్పుడైతే పాడైపోతుందో అప్పుడు దేవుడు భూమి మీదకి ఉగ్రతను తీసుకొస్తాడు. ఆయన వివాహంలో క్రమం ఉంది. ఆ వివాహము తప్పించామా దేవుడు ఉగ్రతను ఆ గృహంలో తీసుకొస్తాడు. నిజమేనా? హల్లెలూయా. వింటున్నారా? అయితే చూడండి, ఇప్పుడు ఆ భూమి మీదకి అందుకొరకు దేవుని కుమారులు ఎవరు? ఇప్పుడు దేవుని కుమారులు ఎవరు? ఆయన ఆరాధించేవారు, ఆయన స్తుతించేవారు. మరి నరుల కుమార్తెలు ఎవరు? అది మనం ఎక్కడికి రావాలి? ప్రతి పాయింట్ కి ఆదిలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఒకే గర్భంలోంచి 2 విత్తనాలు వచ్చాయి. ఒకటి ఒక మంచి విత్తనం, మరొకటి చెడ్డ విత్తనం. ఒకటి హేబేలు, మరొకరు కయ్యను. ఇప్పుడు కయ్యను సంతానం ఎవరంటే నరుల కుమార్తెలు. దేవుడి సంతానం ఎవరంటే గొర్రెల కాపరులు. ఇప్పుడు కయ్యను సంతానంలోంచి వచ్చే బ్యూటిషియన్స్, లిప్స్టిక్లు, అలంకరణ. అవునా? అంటే అక్కడి నుంచి ఏమొచ్చే తెలుసా అండి? మామూలు కాదండి. వాడు అపవాది కనుక వాడు మనుషుల్ని ఏం చేస్తాడట? నీకు కంటికి కనబడే దాన్ని చేయనట్లుగా వాడు చేస్తాడు. నా మాట అర్థమైందా? నువ్వు కంటితో చూస్తున్న ప్రతిదాన్ని నీ చేత చేస్తాడంట. దేవుడు ఆయన ఏదైతే అనుకున్నాడో దాన్ని నీ హృదయంలో పెడతాడంట. ఆమేన్. దేవుడు నీ బుర్రను వాడుకోడు, నీ హృదయాన్ని వాడుకుంటాడు. సాతాను నీ హృదయాన్ని వాడుకోడు, బుర్రను వాడుకుంటాడు. హల్లెలూయా. అబ్బాయి ఏం చూస్తుంది? చూపునకు రమ్యమైన దాన్ని చూసినట్లుగా చేశాడు. చూసింది. ఆమేన్. చూపుకు రమ్యంగా కనబడుతుంది. అంతే, ఆ కంటి ద్వారానే ఆమె పడిపోయినట్లుగా చేశాడు. నిజమేనా? హల్లెలూయా, 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 హల్లెలూయా. Come
చూడండి, సువార్త దేని కొరకు అంట? సర్వ సృష్టికి. ఆ దేవుని కుమార్తెలేమో షేతు హేబేలు సంతానం. ఆమేన్. మరియు నల్ల కుమార్తె ఎవరంటే కయ్యను సంతానం. ఇప్పుడు వీళ్ళిద్దరూ అంటే చూడండి, ఒరిజినల్ సీడ్, డూప్లికేట్ సీడ్ కలిపితే ఏమవుతుంది అమ్మా? నవీన్ చెప్తారా? ఒరిజినల్ సీడ్ డూప్లికేట్ సీడ్ కలిపితే ఏమవుతుంది? హైబ్రిడ్ వస్తుంది. హైబ్రిడ్ లోంచి మంచి మంచి ఫలాలు వస్తాయి. చెట్టు ఎంత ఉంటది? కొద్దిమట్టంగా. దాని కాయలు మాత్రం ఎంత ఉంటాయి? నిజమేనా? హల్లెలూయా. హైబ్రిడ్ సీడ్. అయితే వారికి ఎవరు పుట్టారో తెలుసా? నెఫీలు పుట్టారంట. నెఫీలు అంటే ఎవరో తెలుసా అండి? గొల్యాతు లాంటి వారు పుట్టారంట. అంటున్నారా? గొల్యాతు లాంటి వారు, పెద్ద బలమైన శరీర దాడుత్యం కలిగిన వారు పుట్టారంట వారికి. ఇలాంటి వారు భూమి మీద ఉండకూడదని దేవుడు ఏం చేశాడు? సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. నమ్మిన వారి వాళ్ళు ఈ సూచక్రియలు కనబడను, నమ్మి బాప్తిస్మము రక్షింపబడను, నమ్మిన వారికి శిక్ష విధించబడను అని నోవాహు సువార్త ప్రకటిస్తుంటే ఒక్క వ్యక్తి కూడా వాడలోకి రాలేదు. వచ్చిందల్లా ఏంటంటే ఆ యొక్క జంతువులు, ఆ పక్షులు, ఆ గొర్రెలు, ఆ సింహాలు, ఆ ఏనుగులు. ఆయన కుటుంబం ఈరోజు ఆయన కుటుంబం వాడలోకి వెళ్తుంది. హల్లెలూయా. ఆ కుటుంబం ఎవరో కాదు, ఇది యెహోవా కుటుంబం. ఇది యెహోవాకు కలిగిన కుటుంబం. హల్లెలూయా. ఎవరు పడితే వాళ్ళు రారండి ఇక్కడికి. ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ ఉండలేరండి, ఇక్కడ ఇమ్మలేరండి. ఆ రోజున నోవాహు వాడ చూడడానికి అనేక మంది ఇంజనీర్లు వచ్చారు, అనేక మంది పెద్ద పెద్ద వటక మేస్త్రులు వచ్చారు. వచ్చి చూసి వెళ్ళిపోవడమే. ఈ రోజు చాలా మంది వాక్యాన్ని చూసి వెళ్ళిపోతారు అంతే. హల్లెలూయా. వాళ్ళ కేవలం ఏమై ఉన్నారు? విజిటర్స్. నువ్వేమై ఉన్నావు? విజిటర్వా? నువ్వు చుట్టానువా? యేసుక్రీస్తు చుట్టానివి కాదు నువ్వు. యేసుక్రీస్తు యొక్క రక్త సంబంధివే. ఆయన వాక్యంలో అయితే మనము వాక్యమై ఉన్నాం. ఆయన జీవమైతే మనం జీవమై ఉన్నాం. ఆయన ఆత్మలో ఆత్మై ఉన్నాం. కనుక ఈ రోజు ఆయన వాక్యం మన యొద్దకు వచ్చింది. ఈరోజు మనం నమ్మాలి. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. కాబట్టి చూడండి, హల్లెలూయా. మన వారం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఆదాము పలుకుబడిన మాట ద్వారా చాలా కార్యాలు చేశాడు. ఆయన పలుకుబడిన మాట ద్వారా వృక్షాలతో మాట్లాడేవాడు. వృక్షాలు ఆయనకు లోబడ్డాయి, చేపలు ఆయనకు లోబడ్డాయి, సింహాలు ఆయనకు లోబడ్డాయి, ప్రతి ఆకాశ పక్షి ఆయనకు లోబడ్డది. ఆయన ఆ శక్తిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కడపటి ఆదాము ఎవరు? ఇప్పుడు కడపటి ఆదాము ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మన కొరకు ఆయన సృష్టిని అణిచాడు, గాలిని గద్దించాడు. ఆమేన్. నిజమేనా? చెప్పాలండి. ఆయన పక్షులతో మాట్లాడాడు, ఆయన జంతువులను లోబర్చుకున్నాడు. ఆమేన్. ఆయనకి సృష్టి లోబడ్డది. కానీ ఈరోజు ఎవరు లోబట్టలేదు? ఆయన రూపమైన నీవు లోబడ్డావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలా చక్కని విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము, అవిశ్వాసమే పాపము, వాక్యాన్ని నమ్మకపోవడమే పాపము, వాక్యాన్ని త్రోసివేయడమే పాపము. హల్లెలూయా. చాలా మంది నీతిగా జీవించవచ్చు, చాలా మంది యథార్థంగా జీవించవచ్చు. కానీ ఆయన చూడండి, ధనవంతుని ఏం చేశాడు? ధనవంతుని ఏం చేశాడండి? చెప్పాలమ్మా. మొన్న చెప్పారు పాస్టర్ గారు, ధనవంతుడి కోసం ఎంత కొడ పెట్టారంట కదా. నేను అక్కడ చెప్పాను, ఆ కొడలో చెప్పాను. నేను చెప్పింది ఆయన చెప్పాడా లేదా? చెప్పండి అమ్మా. ఆయన వాక్యం ఒకటే ఉంటుంది, ఆయన వాక్యం మారదు. ఆమేన్. ఈ కాలపు వర్తమానం ఏదైతే ఉందో అదే బోధిస్తాం, అది తప్ప మరొకటి కాదు. అక్కడ చెప్పాడా? ధనవంతు కోసం చెప్పాడా? ఏమన్నాడు ఆయన? చెప్పండి, ఏమన్నాడు? ధనవంతుడు ఎంతో భక్తిపరుడు అండి. చిన్నప్పటి నుండి సండే స్కూల్కి వెళ్ళేవాడు, చిన్నప్పటి నుండి దర్శన భాగాలు చెల్లించేవాడు, కానుకలు చెల్లించేవాడు, చిన్నప్పటి నుండి దాన ధర్మాలు బాగా చేశాడు. ఒక రోజున యేసుక్రీస్తు అతను సువార్త ప్రకటించాడు. నీ కలుగున వాటిని అమ్మివేసి పేదలకు ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను
వెంబడించు. ఆయన ఏమన్నాడు? అది చేస్తే నాకు నిత్యరాజ్యమా? అలాగే అలాంటి నిత్యరాజ్యం నాకు వద్దు, ఇందులోనే నాకు ఆనందం ఉంది అనుకున్నాడు. ఒక రోజున ఏమైంది చెప్పాలమ్మా? ఒక్క రాత్రిలోనే చనిపోయాడు. అతడు కూడా అతను పాస్టర్లు అతనికి చాలా చక్కగా బోధించారు. ఓ ఈ రోజున 10 మంది ఏంటి అది ముసలి వాళ్ళకి, వృద్ధులకి మేము బియ్యం ఇస్తాం, లేకపోతే చీరలు ఇస్తాం, నిజమేనా చెప్పారా అని అంటూ ఇప్పుడు ధనవంతుడు ఇచ్చిన దాన్నంతా పాస్టర్ శుభ్రంగా వాళ్ళకి పంచుతూ ఉంటాయి. ఒక రోజున ఆ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు చెప్పాలమ్మా? ఎక్కడున్నాడు? అతని సమాధి ఎలా చేశారు? చాలా ఘనంగా చేశారు సమాధి. సమాధిని ఘనంగా చేయడం కాదు, అతని ఆత్మను మన పరలోకానికి పంపించారు. హల్లెలూయా. కానీ లాజరు సమాధులు, లాజర్ని ఏం చేశారు? దరిద్రుడు లాజర్ని మున్సిపాలిటీ చెత్త కుప్పలు పడేసినట్టుగా అతని బాడీ ఎవరు పట్టించుకోకుండా అయిపోయారు. దేవుడే అతను సమాధి చేయడం దేవుడే ఏర్పాటు చేశాడు. అడవి గడ్డి పువ్వుకు దేవుడు సమాధి చేసినప్పుడు నీ పట్ల దేవుడు కృప చూపడా? హల్లెలూయా. అయితే చూడండి, లాజరు ఎక్కడ ఉన్నాడు? అతడు తగ్గించుకున్నాడు కనుక అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఇప్పుడు కోటం జరుగుతుంది. లాజరు కోసం కాదు కోటం, ఎవరి కోసం? ధనవంతుడి కోసం. చెప్పారు మన ఆ కోటలో ఏం చెప్తారు? మన ప్రశస్త సహోదరుడు ఇప్పుడు మహావిశ్రాంతిలో ఉన్నాడు. ఆ కోటలోంచి ఆ ధనవంతుడు లాజరు గారు చూస్తాడు. ఎవరు ధనవంతుడు చూస్తున్నాడట. అసలు బైబిల్లో ధనవంతుడి పేరు రాయలేదు. ఎందుకు రాయలేదు? అసలు దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. ధనవంతుడి కోసం కోటం జరుగుతుంది. ఆ కోటలో ఏం చెప్తున్నారు? మన ప్రశస్త సహోదరుడు పరలోకమందు ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడే నేను దర్శనం చూశాను. ఆయన అలా వెళ్ళిపోయాడంటే మామూలుగా కాదు. ఆయన దేవదూతలు వచ్చి రెక్కల మీద తీసుకుని వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్నాడంట. ఎవరు? ఆ కోటలో ఉన్నాడంట. పాపం, ఒరే మీరేంట్రా నాకు ఏం బోధించారు? నన్ను ఇక్కడ పంపించారు. మీ బోధనే కదా నేను ఇక్కడికి వచ్చాను. అమ్మా వింటున్నారా? ఈ భాషను పొగుడుతుంటే ఒరే నా అన్నదమ్ముల కన్నా అబద్ధాలు చెప్పకండ్రా, వాళ్ళకి నిజం చెప్పానే బ్రతికించండ్రా. ఓ ఇప్పుడు నా రొట్టెల ముక్కలు తిని నేనేసే కుక్క బిస్కెట్ లాంటివి తిని అక్కడున్న లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు రా. నేను మామల మాడిపోయే అగ్నిలో ఉన్నాను రా, బాధపడుతున్నాడు. అతని కేకలు వీళ్ళకి వినబట్టలేదు, వీళ్ళేమో పొగిడేస్తున్నారు. వింటున్నారా? ఆ రోజున యేసుక్రీస్తు చెప్పిన మాట నమ్మితే, ఆ రోజు యేసుక్రీస్తు చెప్పిన మాట నమ్మితే ఆ ధనవంతుడు ఆ యొక్క పాతాళంలో ఎందుకుంటాడు? యేసుక్రీస్తుని వెంబడించాలి కదా. అందుకే ఈరోజు మన వాక్యాన్ని ఏం చేయాలి చెప్పాలండి? అమ్మ చెప్పాలి, నాకు సరిపోలేదు. యేసుప్రభుని ఏం చేయాలి? వెంబడించాలి. ఆయన వెతికితే ఆయన దొరికే దేవుడు. ఆయన నువ్వు వెతకపోతే నీకు దొరకడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అదే నమ్ముతున్నారు కనుక ఆయన ఏమై ఉన్నాడంటే మార్పు లేని దేవుడు. హల్లెలూయా. అందుకే చూడండి, ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తు దగ్గర చాలా చక్కగా నడుచుకున్నాడు, వాక్యాన్ని విన్నాడు, విశ్వసించాడు, అద్భుతాలు చేశాడు, దెయ్యాలు వెలగొట్టాడు, సూచక్రియలు చేశాడు. చేశాడా? చెప్పండమ్మా. డబ్బు మూట ఎప్పుడు ఆయన దగ్గర ఉండదండి. ఎవరైనా కానుకలు తెచ్చి ఇస్తే ఆ కానుకలు ఎవరో పేదగా తీసుకున్నారు కాదంట. అసలే ఆ యేసుక్రీస్తు సంఘానికి ట్రస్టీ ఎవరంటే యేసుక్రీస్తు యువత. ట్రస్టీ అంటే ఎవరు? డబ్బులు దాచి పెడతారు కదా, ఈ కోటాలకి ఇచ్చారు ట్రస్టీ. అయితే అప్పుడు అతను ఏం చేశాడు? అంతకంటే ఎక్కువ డబ్బు వస్తుందని యేసుక్రీస్తుని అమ్మేశాడు. హల్లెలూయా. ఈ కాల ప్రవక్త అంటాడు, జీతం కోసం పనిచేసే సేవకులు ఉంటారు, యేసుక్రీస్తు కోసం అలా చెప్పు ఇలా చెప్పు అంటే వాళ్ళు ఏం చేస్తారంట? యేసుక్రీస్తు వాక్యాన్ని అమ్మేస్తారు. అంటున్నారా? ఈ కాలపు ప్రవక్త దగ్గరికి మనం అక్కడ చదివాం కదండి. ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి పెద్ద భాష మాట. అతను ఏమన్నాడంటే, ఓ ఫ్రెండ్, నీకు వారానికి $500 ఇస్తాం, నీకు ఒక విమానం ఇస్తాం. అమ్మంటున్నారా? నువ్వు విమానం వెళ్ళి ఎక్కడికైనా నేను బోధించుకో,
వారానికి $500 అంటే మాటలా? ఎప్పుడు విషయం అనుకున్నారు ఇది? 1960లో విషయం. 1960లో $500 అంటే మాటలా? చెప్పండి అమ్మా. డాలర్ ఎంత ఇప్పుడు? మన డాలర్ $70. 500 ఇప్పుడు డాలర్ $70. $500 అంటే ఎంత చెప్పండి? నోటి మాటనే చెప్పేచ్చు. వారానికి $3,500. 35,000. వారానికి $35,000 అంటే మాటలా? చెప్పండి అమ్మా. వారానికి 35,000 అంటే 4 వారాలకి $15,000 శాలరీ. సారీ, ఎంత? $1,40,000. ఉంటున్నారా? నెలకు $140,000 ఇస్తానంటే ఈ కాల ప్రభుత్వం అన్నాడు, నేను అసలు బోధించాను. హల్లెలూయా. నాకు దేవుడు ఇచ్చింది చాలు, నీ $500 నాకు వద్దు. మళ్ళీ ఆయన తిరగడానికి ఏమిస్తానంట? విమానం. ఇప్పుడు అదే డబ్బులు అదే విమానం ఇస్తానంటే ఈ రోజున ఈ కాలపు వాతావరణం నమ్ముకునే వాళ్ళు కూడా కొంతమంది చేస్తారు. ఈ డబ్బు సంపాదించుకోవడానికి మన సేవలోకి వచ్చాం, ఆయన చెప్పింది ఏదో చెప్పేదో అనుకుని లోబడిపోతారు. ఒక మాట చెప్పనా, డబ్బుకు లోబడిన వాడు బిలాము లాంటి వాడు. దేవునికి లోబడిన వాడు దేవుని కుమారుని వంటి వాడు. అతడు దేవుని కొరకే కష్టపడతాడు, దేవుని కొరకు ఎదురు చూస్తాడు. బిలాము ఏం చేస్తాడు? డబ్బు కొరకు ఎదురు చూసి బిలాము ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తాడు? శపించాడు. నిజమేనా? ఈ రోజున బిలాము వంటి వారు ఉన్నారా భూమి మీద? చెప్పాలమ్మా, చెప్పలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బిలాము ఆత్మ సంఘాల్లో పనిచేస్తుంది, కానీ దేవుని ఆత్మ పనిచేయ చోట డబ్బుకు లోబడరు, ధనానికి లోబడరు. ఈరోజు ధన సంపాదన కాదండి మనకు కావాల్సింది, ఆత్మ సంపాదన. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆయన వాక్యం చెప్తుంది మనతో ఏమనంటే, ఆయన మొదటి మార్గం మొదటి రాకడ ఎరిగి ఉంటే రెండో రాకడ గురించి కూడా అర్థమవుతుంది. హల్లెలూయా. మనం మొదటి మార్గము మొదటి రాకడ ఎరిగి ఉండాలి, అప్పుడే నీకు రెండో రాకడ ఏంటో అర్థమవుతుంది. మొదటి రాకడ గురించి తెలుసుకోకుండా నువ్వు రెండో రాకడ గురించి తెలుసుకోలేవు. మొదటి రాకడ ఎవరు? యేసుక్రీస్తు. ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. ఇప్పుడు రెండో రాకడ యోధా గోత్రం సింహంలో రాబోతున్నాడు, కానీ మధ్యలో రహస్య రాకడ ఉంది. ఆయన ఎలా వచ్చాడంట? బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. మొదటి రాకడ ఎవరు వచ్చారు? ఇప్పుడు మొదటి రాకడ యేసుక్రీస్తు కంటే ముందు ఎవరు వచ్చారు చెప్పాలి? మర్చిపోవద్దు, బాప్తిస్మిచ్చు యోహాను. అతడు ఏమై ఉన్నాడు? ఏలియా ఆత్మ శక్తి కలిగిన వాడు. అతడు ఏం చేశాడు? తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పాడు. అతని పరిచర్య. ఇప్పుడు రెండవ రాకడలో మళ్ళీ మన కొరకు ఎవరు రావాలి? ఏలియా రావాలి. వచ్చాడు, 4వ ఏలియా. ఇప్పుడు అతను బోధిస్తున్నాడు పిల్లల హృదయాల్ని. తండ్రులు ఎవరు? ఇప్పుడు చెప్పండి అమ్మా, మన తండ్రులు ఎవరు? మన పెద్దలు ఎవరు? అపోస్తులు. అపోస్తులు చెప్పింది చేస్తేనే నీకు ఆ ఎత్తబాటు. అపోస్తులు చేయింది నువ్వు చేయకపోతే అసలు నీకు ఎత్తబాటే లేదు. అపోస్తులు ఇచ్చిన బాప్తిసం నువ్వు పొందుకోవాలి. అపోస్తులు పొందుకుని అదే పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవాలి. అందుకే ఏమన్నాడు? ఈ కాలప్రభువు చెప్తున్నాడు, పౌలు ఏదైతే బోధించాడో నేను అదే బోధిస్తున్నాను. పౌలు ఏమన్నాడు? మేము ప్రకటించిన సువార్తగా. ఏమన్నాడండి? గలతీ 1:8లో అందరూ పట్టి పట్టాల మాటలు, ఈ వాక్యాలు పట్టి పట్టాలి, అందరూ చెప్పాలి నోటితోని. కొన్ని మాటలు మనం చెప్పగలిగే ఉండాలి. మీరు నెమరు వేసుకోవాలి. మేము ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త. మరి యొక్క సువార్త అంటే ఇంకో సువార్త ఉందనే కదా దాని అర్థం. మరి యొక్క సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన దూతయ్యను ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును. ఈరోజు మన సంఘాలన్నీ ఎక్కడ ఉన్నాయి? పౌలు ఏం చేశాడో మనం అది చేయాలి. పౌలు చేయలేనిది మనం చేసాం అనుకోండి, ఎక్కడ ఉన్నట్టు? కాంప్రమైజ్ అయిపోతామా? చెప్పండి. ఏలియా అన్నాడు, నేను నీ కొరకు రోషం కలిగి బతికాను అన్నాడు. అన్నాడా లేదా? యెజబెలుతో చెప్పినప్పుడు నేను రోషం కలిగిన దేవుని కలిగి ఉన్నానని చెప్పాడు. ఆ
ఆహాబ్తో మాట్లాడినప్పుడు, నేను నిజమైన దేవుని సేవకుడైతే ఇప్పుడే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఈ 50 మందిని దహించును కాక అన్నాడు. ఈరోజు రోషం కలిగి దేవుని కొరకు భక్తి చేయాలి. కానీ రోషం లేదు. ఏముంది? వాళ్ళు చేస్తున్నారు, మనం చేద్దాం. ఏంటి? వాళ్ళు క్రైస్తులే, మనం క్రైస్తులే. అబ్రాహం కడుపు పుట్టిన వాళ్ళందరూ అబ్రాహం పిల్ల. దేవుడేమన్నాడు? ఓ అబ్రహమా, భ్రమపడకు. నీ కడుపును పుట్టిన వాళ్ళందరూ నీ పిల్లలు అనుకోవద్దు. నేనైతే ఏదైతే నీకు వాగ్దానం చేస్తానో ఆ వాగ్దాన కుమారుడే నీ యావదాస్తికి హక్కుదారుడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం రాజు సంతానం ఎవరు? మనమై ఉన్నాం. అబ్రహాం విశ్వాసుల తండ్రి. ఏంటా విశ్వాసం? ఈ కాలపు వర్తమానమే విశ్వాసమైనది. ఈ గడి వర్తమానం అంగీకరించకుండా, ఈ కాలానికి పంపబడిన ప్రవర్తన అంగీకరించకుండా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే చాలా కష్టం. వాళ్ళు వస్తారు పర్లోక రాజు. ఎప్పుడు? తీర్పులో. ఇప్పుడు ఎలా వెళ్ళాలి చెప్పండి అమ్మా? ఎలా వెళ్ళాలి ఇప్పుడు? ఎలా ఉండాలంటే పన్ను రెప్ప పాటలో దొంగల వల్ల వెళ్ళాలా? చెప్పనండి. రాజుల వలె. రాజులు భయపడరు. రాజులు ఎవరైతే ఆ స్వాస్థ్యం వరకు పోరాడుతున్నారో వారు ఆ స్వాస్థ్యం వరకు ధైర్యంగా వెళ్తారు. హల్లెలూయా. వచ్చినప్పుడు ఆయన ముత్తనగరంలో పెంతుకొచ్చి చేస్తే అడుగుతున్నారంట. ఆయన చెప్తున్నాడంట ఏమని? ఆ పాస్టర్ పేరు చిరంజీవి. అతను ఈ కాలపు వర్తమానం బోధిస్తున్నాడు. బ్రహ్మ ద్వారా దేవుడు ఏదైతే బోధించాడో ఆ వర్తమానం బోధిస్తున్నాడు అని చెప్పారంట. వాళ్ళేమో మాకు తెలియదండి అని వాళ్ళు ఏం చేశారంట? అన్ని వాళ్ళ ఇంటికి వచ్చారు. నిజమేనా? ఇంటికి వచ్చారండి. రాజేష్ నువ్వేనా? అతను తీసుకుని ఇక్కడికి దేవుడు డ్రాప్ చేసింది. గాడ్ బ్లెస్ యు. దేవుడికి హల్లెలూయా. చూసారా? దేవుడు ఆ వ్యక్తిని ఎలాగైతే తీసుకురావాలని ప్రణాళిక చేశాడో ఈ వాక్యం అనే ముద్ర మన మీద ఉంది కనుక ఈ వాక్యం కలిగిన వారికే తెలుస్తుంది అడ్రస్. హల్లెలూయా. అమ్మా వింటున్నారా? మనం ఒక ముద్ర వేయబడిన వ్యక్తి. దేని కొరకు? వాక్యం కొరకు, ఆత్మ కొరకు, పరిశుద్ధాత్మ కొరకు, ఈ రోజు ఈ కాలపు గడియ వర్తమానం కొరకు, ఈ యొక్క ఏలియా ఆత్మ శక్తి కొరకు మనం ముద్ర వేయబడిన వారు. ఆమేన్. నడపాడుకున్నామా? అక్కడ ఉన్నాం కనుక ఆ ముద్ర అతనిలో ఉంది కాబట్టి ఇప్పుడు నేను కూడా తీసుకుని వచ్చాడంట. అడ్రస్ చెప్పలేదు, నేను తీసుకెళ్తానని తీసుకుని వచ్చాడంట. నేను వచ్చినండి. ఆ పాస్టర్ నాకు పరిచయం లేదు, కానీ ఆయన చూడండి నేను తెలిసిన వ్యక్తిలాగా నేను ఫోన్లో మాట్లాడతాను. ఉండండి పాస్టర్ వచ్చేస్తాను. వచ్చిన తర్వాత ఆయన చూసేవాడికి స్టన్ అయ్యాను. ఉంటున్నారా? కాబట్టి అతనితో మాట్లాడేటప్పుడు చెప్పాడు, దేవుని ఏర్పాటు అండి, మిమ్మల్ని కలవాలని నేను ప్రార్థన చేశాను కానీ కలుసుకున్నాను. ఉంటున్నారా? కాబట్టి దేవుని ఐక్యత అంటే ఏంటో తెలుసా? ఆయన వధువంతా ఒక దిన ఐక్యం కావాలి. హల్లెలూయా. అమెరికాలో ఉన్నా, చైనాలో ఉన్నా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నా. చైనాలో వర్తమానం ఉందా? ఉంది. పాకిస్తాన్ లో ఉంది. అమ్మే ప్రతి కంట్రీలో కూడా ఈ వర్తమానం ఉన్నది. ప్రతి కంట్రీలో ఆయన వధువు ఉన్నది. ఆయన వధువులు కాదు, వధువు. ఆయనలో భాగమై ఉన్నాం. అమ్మే ఆయనకు ఒక్కతే స్త్రీ. ఆమె ఎవరు? ఆయన నామము కలిగిన. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు చూడండి, అందరూ వాక్యం వైపుకు రాలేరు. ఎందుకనగా నోవాహు దినాల్లో జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరుగుతున్నది. హల్లెలూయా. అందుకే సర్వ సృష్టికి సువార్త నోవాహు ప్రకటించాడు. కానీ ఈ రోజు కూడా సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తున్నాం. కానీ విమోచింపబడిన వారికే ఈ వర్తమానం. విమోచనం లేని వారికి ఎవరికి కూడా ఈ వర్తమానం అర్థం కాదు. అమ్మంటున్నారా? టీవీలో వచ్చిన న్యూ కరెక్ట్ అని మీరు అనుకున్నారు. ఈ రోజున మీ కొరకు ఇంకో రికార్డింగ్ చేస్తున్నాం. ఈ రోజు యూట్యూబ్ లో పెడతాం. దేని కొరకు? సైన్స్ ని ఏదో రకంగా ఉపయోగించుకోవాలి. మీ నెట్, మీ జీవి, మీ డబ్బులు దేని కొరకు ఉపయోగించాలి? వాక్యం కొరకు. మన భాస్కర్ వచ్చి అడిగారు, వర్తమానాలు చదువుతున్నారా? ఒక్కరి చేతులు ఎత్తలేదు. చాలా బాధపడ్డాను నేను. ఎందుకో తెలుసండి? అసలు జీవం ఎందులో ఉన్నది చెప్పండి. జీవం ఎందులో ఉన్నది? ఈ మీరు చదివితేనే కదా మీకు అర్థమవుతాయి. అమ్మ వింటున్నారా?
ఇవన్నీ మనకు ఉచితంగా దేవుడు తన వాక్కు ద్వారా పంపుతున్నాడు. ఇందులో ఏమున్నది? మన జీవం ఉన్నది. నువ్వు ఎలా రక్షించబడాలో, నువ్వు ఎలా బాప్తిసం పొందుకోవాలో, ఎలా పరిశుద్ధాత్మ పొందుకోవాలో, ఎలా ఆ యొక్క రాకడతో సిద్ధపడాలో ప్రతిదీ దీంట్లో ఉన్నది. మీరంటారా? ఎంతమంది 7 ముద్దలు చదివారంటే ఎప్పుడు అసలు 7 ముద్దలు అంటేనే తెలియదు. నమ్మే మీరు మీ పుస్తకాలతో పాటు ఈ పుస్తకాలు కూడా చదవండి. ఏదో రోజుకు ఒక పేర చదవండి. చదవలేరండి? రోజుకో పేర చదవలేరండి? అమ్మ వింటున్నారా? స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. నీవు వాక్యాన్ని చదివినప్పుడే వాక్యం నేను పాత్రలో తీసుకొస్తాను. నిజమేనా? నీ చదువు దేవుడు ఎందుకు ఇచ్చాడు? నీకు 2వ తరగతి చదవచ్చు, 3వ తరగతి చదవచ్చు. నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? నువ్వు 10th క్లాసే చదవచ్చు. నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆయన వాక్యం చదవడానికి ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకని? ఆ వాక్యం మిమ్మల్ని జీవంలో తీసుకొస్తాను. ఈరోజు ఎంత గట్టిగా అరిసి అరిసి చెప్తున్నాను. దేనికి మీకు అర్థం కాకపోతే దానివల్ల ఉపయోగం లేదు. ఇది అర్థం చేసుకోవాలి. అర్థం అవ్వాలంటే మీరు ఏం చేయాలి? మీ యొక్క గృహాల్లో వాక్యం ఉండాలి. ఈ రోజున శత్రువు మీ గృహాలు ఎందుకు పనిచేస్తున్నాడు తెలుసా? మీ గృహాల్లో వాక్యం లేదు. మీరేం చేయాలి? కనీసం యూట్యూబ్లో పెట్టి అని డౌన్లోడ్ చేసుకుని మీరేం చేయాలి? ఇంట్లో వినాలి, ప్లే చేసుకోవాలి. అంటున్నారా? ప్లే చేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ వాక్యాన్ని పట్టుకుంటారు. ఇప్పుడు నేను చెప్తుంటే టక్క వెనకథ నుంచి వచ్చేస్తుంటది. వెనకథ నుంచి వచ్చేస్తుంటే దేవుడు ఇంకా కొత్త కొత్త విషయాలు మాట్లాడతాడు. మీరు ఏం మాట్లాడకుండా మౌనంగా అలా మీరు చెప్పుకోండి, మేము వెళ్తాం. మనం అలా ఉండకూడదు. నమ్మి బాప్తిసం పొందాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వారికి శిక్ష. అయితే చూడండి, ఇప్పుడు భూమి 2000 సంవత్సరాల క్రితం నీటి ద్వారా చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మన వాక్యం భూమి 9వ దినాల్లో నీటి ద్వారా ముంచబడింది, శుద్ధీకరించబడింది, బాప్తిసం పొందుకుంది. మరలా 2000 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద దేవుడు రక్తాన్ని చిందించాడు. రక్తం ద్వారా ఈ భూమి తడపబడింది. ఈ రక్తం ద్వారా ఈ భూమి మీద పాపం కడిగివేయబడింది. అంటున్నారా? అయినా ఈ భూమి మీద పాపం ఉంది. లేదా? నువ్వు మార్మల్స్ పొందుకుంటావు, నీటిలోకి వెళ్తావు, నీటి ద్వారా నువ్వు శుద్ధి చేయబడతావు. తర్వాత దేవుడు నీ మీద రక్తాన్ని ప్రోక్షిస్తాడు. అయినా నిన్ను పాపం వెంటాడుతూనే ఉంటాడు. మరి ఆ పాపం పూర్తిగా నువ్వు కడిగివేయబడాలంటే ఏం చేయబడాలి తెలుసా? ఈ భూమి దేని కొరకు ఎదురు చూస్తుందో ఆ వాక్యం చదువుకుందాం ఒకసారి. చూడండి, 2 పేతురు 3వ అధ్యాయం. తర్వాత తీయండి. 2 పేతురు, ముగించేస్తాను. 2 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిలో తీర్పును నాశనమును జరుగు దినం వరకు. అమ్మా, నువ్వు నుంచున్న భూమి, నువ్వు కూర్చున్న సీటు, నువ్వు కూర్చున్న కుర్చీ దేని కొరకంట చెప్పండి అమ్మా. నేను నిలబడిన ఈ స్థలం, ఈ మైకులు, ఈ సెల్ ఫోన్లు, ఆమేన్, ఈ సైన్స్, ఈ హాస్పిటల్లో ప్రతిదీ కూడా దాని కొరకు నిల్వ చేయబడిందంట. నిజమేనా? మరి జరుగుతుందా? చెప్పాలి. జరుగుతుందా? మరి ఈ భూమి మీద ఏ శాశ్వతం ఇంకా పట్టుకెళ్ళిపోవడానికి? ఏ శాశ్వతం లేదు. ఆమేన్. శాశ్వతమైన వాడు దేవుడు ఒక్కడే. కాలిపోయి ఈ భూమిలో ఇంకా ప్రయాస, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. కానీ ఇది పొందుకోవడంలో దేవుడు ఇవ్వాలి తప్ప మనం పొందుకో. అందుకే బైబిల్లో మాట్లాడు, పొందుకోవటం వలన ఏమీ లేదు, ప్రయాసపడటం వల్ల కూడా ఏమీ లేదు. కరుణించు దేవుని వల్లే సమస్తం మనకు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ భూమి అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉన్నది. నమ్మి బాప్తిసం పొందిన వాడు ఈ అగ్ని నుండి తప్పించుకుంటాడు. నమ్మి బాప్తిసం పొందకుండా ఇంకా అటు ఇటు తిరుగుతున్నవాడు ఇంకా అగ్నికి వెళ్ళిపోవాల్సిందే. ఈ ఒక్క వచ్చిన చూపించట్లేదు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. త్వరగా మీరు త్వరగా చూస్తే నేను ముగిస్తాను. ఏలయనగా నియమింపబడబోచున్న దినం వచ్చినది. చూడండి, కొలిమి కాలునట్లు మలాకీ 4:1.
హల్లెలూయా. మలాకి గ్రంథము పాత నిబంధనలో ఆఖరి గ్రంథము మలాకి. కీ అంటే ఏంటి? మనకు తాళం ఇచ్చాడు, ఆ తాళం ఓపెన్ చేయాలి. ఆ తాళం ఓపెన్ చేయకపోతే నీకు ఎత్తబడే విశ్వాసం లేదు. ఆ కీ అందులోనే ఉంది. మలాకి 4:5-6 యెహోవా నియమించిన మహా భయంకరమైన దినము రాకమునుపు నేను ప్రవక్త యోగి ఏలియాను మీ అంతకు ఆయనే పంపుతున్నప్పుడు ఈ మనుషులు ఎవరంటే ఆయన తోసేయడానికి? ఆయన ఎత్తి మీద ఉన్న సుప్లేటు, ఆయన అబద్ధికుడు, ఆయన బోధ అబద్ధం, సర్పం అబద్ధం కాపురం చేసిందా? ఇది చూసి వచ్చాడా? ఎందుకండి ఇవన్నీ? వాక్యం చెప్తుంది, ఓ సర్పమా నీకును ఈ స్త్రీకిని నీ సంతానం అన్నాడు. వాళ్ళిద్దరికి పుట్టారు కదా సంతానం. హల్లెలూయా. ఆమె సంతానం రాశాడు అక్కడ. ఆమె అంటే ఎవరు? మరియా. మరియా సంతానంకు వైరం కలిగి చేస్తానన్నాడు. ఈరోజు వైరం ఎవరికి? యుద్ధం సాతానికి మనకి. మనం చెప్పాడు అపాస్యర్, నీ శత్రువు ఎవరంటే నేనే. నా శత్రువే. నా శత్రువు ఎవరు కాదు, నేనే. హల్లెలూయా. నీ శత్రువు నువ్వే. ఎందుకంటే ఆ రాకల్లో వెళ్ళిపోకుండా, ఆయన సన్నిధిలో ప్రార్థించకుండా, ఆయన్ని కనిపెట్టకుండా, ఆయన చేరుకోకుండా పాడు చేసేది నీ శరీరమే. నువ్వు ప్రార్థన చేసినప్పుడు చెప్తుంది, వద్దు అలా వెళ్ళు, ఆ ఇంటికాడ కూర్చో అని చెప్తుంది. నువ్వు ప్రార్థనకి వెళ్ళడానికి చెప్తుంది, పలానా చోట పని ఉంది కదా. ఏం చెప్తుంది? నీ బాడీయే. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎక్కడైతే 2-3 ఆయన నామాన్ని కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని చెప్పాడు. హల్లెలూయా. ఎవరా 2-3? నేను, నా ఆత్మ అంటే ప్రాణము, శరీరము, ఆత్మ. ఈ ముగ్గురు ఏకమే ప్రార్థించినప్పుడు ఆయన అక్కడికి వచ్చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రార్థించినప్పుడు ఆత్మతో ప్రార్థించాలనుకుంటావు, నీ శరీరం ఒప్పుకోదు. నువ్వు వాక్యం విన్నప్పుడు ఆత్మతో వినాలనుకుంటావు, నీ శరీరం ఒప్పుకోదు. ఎందుకంటే నీ శరీరమే నీ శత్రువే ఉన్నాడు. మొదట నీ శరీరాన్ని జయించు, నీ శత్రువుని ఓడించు, అప్పుడు నువ్వు ఆత్మలో వదిలుతావు. నిజమేనా? అందుకే ఈ చివరి దినాల్లో ఆ కొలిమి కాలిపోయే ఆ యొక్క దుర్మార్గుల పాదముల కింద, ఆ దుర్మార్గుల ధూళి కింద మన పాదాలు మోపుతామంట. నిజమేనా? ఈ భూమి మీద మన పాదాలు మోపాలంటే అమ్మా ఆ నోకు మన యొక్క మాదిరి, మన యొక్క అంతరిక్ష వ్యామగామి, మరణించకుండా వెళ్ళిపోయిన వ్యక్తి, ఆయనతో పాటు ఇప్పుడు మనం ఎక్కడికి భూమి మీదకి వస్తాం. వచ్చినప్పుడు ఈ దుర్మార్గులందరూ ఏమైపోతారు? దేవుడు అన్నాడు, నేను అన్నాను అన్నాడు. అక్కడ రాసుందండి. అందరూ చదివారా? గాలి కనుక కొలిమి కాలినట్లు ఇది. పేతురు ఏమన్నాడు? ఈ భూమి అగ్ని చేత కాల్చివేయబడింది. కాబట్టి ఈ కాలిపోయే భూమిలో మనం ఏం చేయాలి? దేవుని వాక్యం పట్టుకుని ఆయన సన్నిధిలో వాలిపోవాలి. హల్లెలూయా. ఆమేనంటారా? ఈ కాలిపోయే భూమిలో ఏమీ లేదు, బూడిద తప్ప. ఆయన సన్నిధిలో ఉంది వాత్సల్యం, నిత్య సంతోషం. ఆమేనంటారా? ఇంకా ఈ భూమిలో ఉండాలని ఆలోచన చేస్తారా? ఇంకా ఉంటే ఓ మాట చదువుతారు. చదువుతామంటారా? చదివించాలనుకుంటున్నాను. జకర్యా 14:12 లాస్ట్ పెన్. 14:12. మరియు యెహోవా అమ్మా ఇప్పుడు ఏమవుతున్నాయమ్మా? అమ్మా సహోదరులారా ఏమవుతున్నాయి? ఎవరు పుట్టించారంట? ఆయన అవకాశం ఇచ్చాడు. తెగులు పుట్టించి యెరూషలేము మీద యుద్ధం చేసిన జనాలందరూ. యెరూషలేము అంటే ఎవరు? అనండి. యెరూషలేము అంటే ఎవరు? యెరూషలేము అంటే ఇప్పుడున్న ఆ యెరూషలేము అనుకుంటారు. నో సార్, యెరూషలేము అంటే ఎవరు కదా? మనమే. ఆయన యొక్క నూతన యెరూషలేము మనమే. చదవమ్మా. యుద్ధం చేసిన జనులందరినీ ఎలా మొత్తుతాడంట? ఎలాగంటే వారు నిలిచి ఉన్న పాటునే ఏమవుతాయంట? అమ్మా వింటారా? తల్లులారా, చెల్లులారా, అక్కలారా వింటున్నారా? ఏనండి, నీ మీద తిరుగుబాటు చేస్తున్నారని నువ్వు బాధపడకు. నీవు నూతన యెరూషలేములో భాగమైతే నిన్ను దూషించు వారిని యొక్క ఆ
వాళ్ళు నిలిచి ఉండడంలోనే వాళ్ళ శరీరాలు ఏమైపోతాయంట, కుళ్ళిపోతాయంట. ఇంకా వారి కన్నులు కన్ను త్వరలో ఉండే రాజు బ్రదర్ ఇప్పుడు కన్ను త్వరలో ఉండి కుళ్ళిపోయే జబ్బు ఏంటి? ఇప్పుడు వచ్చింది అది మధ్య బ్లాక్ ఫంగస్. విన్నారా? అదేమవుతుంది తెలియదు అనిపించి. అమ్మ ఎంతమంది తెలుసు? చూసారా? ఈ బ్లాక్ ఫంగస్ ఎప్పుడు వచ్చింది? కరోనా వచ్చిన తర్వాత వచ్చింది. ఇది ఏం చేస్తుందంట, ఎక్కడ కుళ్ళిపోయింది ఆ భాగం కుళ్ళిపోతుంది. ఇంకా కన్ను తీసేవలసిందే. అక్కడ మళ్ళీ మాంసం సర్జరీ చేయాలి. ఈ తొడల్లో మాంసం తీసుకొచ్చి ఇక్కడ సర్జరీ చేయాలి. చిన్న పిల్లలు కూడా కన్నులు తీసేశారు తెలుసండి. అనేక మంది గుడ్డివారు అయిపోయారు ఈ బ్లాక్ ఫంగస్ వల్ల. నువ్వు ఎక్కడ ఇంజక్షన్ చేస్తే అక్కడ బ్లాక్ అయిపోతుంది. మరి ఇది దేవుడు ముందుగా చెప్పాడా? చెప్పండి. బైబిల్లో చెప్పిన ప్రతిదీ జరుగుతుంది. నువ్వెందుకు ఇంకా దేవుడి వాక్యానికి లోపడలేదు? నువ్వు ఇంకా దేవుడి వాక్యానికి లోపడకుండా నీ శరీరం, నీ ఆత్మ, నీ ప్రాణం దేవుడికి అప్పగించకుండా ఏం చేద్దామని, ఎవరిని వదిలేద్దామని చెప్పండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడు. నమ్మని వారికి ఎలా బాప్తిజం పొందాలి? ఆయన వాక్యం చెప్పినట్లుగా. ఆ వాక్యం ఏం చెప్తుంది? అపోస్తుల కార్యం 2:35 చెప్పినట్లుగా మీరు మారు మనసు పొంది పాపక్షమతో ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందమని చెప్పాడు. ఈ రోజు ఏం చేస్తాయి సంఘశాఖలన్నీ? ఎలా పొందుకున్నా పర్లేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో పర్లేదు, పితాపుత్ర పైతాత్మలో పర్లేదు, ఏదైనా పర్లేదు, చిలకరింప పర్లేదు, దుప్పటి కింద పర్లేదు, ఎలాగైనా పర్లేదు, తొట్లో మునిగినా పర్లేదు, 3 సార్లు మునిగినా పర్లేదు. ఎలా పడితే అలా పొందుకుంటే బాప్తిజం కాదు. ఆ వాక్య ప్రకారమైన బాప్తిజం నువ్వు సమాధి చేయబడాలి. నువ్వు లోక కార్యాల్లో సమాధి చేయబడాలి. నువ్వు తిరిగి క్రీస్తులో జీవింపచేయబడాలి. అప్పుడే నువ్వు బాప్తిజం పొందినవాడవుతావు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం పొందినట్లుగా తీసుకున్నట్లుగా ఒక్క రుజువు బైబిల్లో లేదు. దెయ్యం దాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఈ రోజు దాన్నే బోధించి చాలా మంది జనాలు ఏమైపోతున్నారు, అక్రమంలోకి వెళ్ళిపోతున్నారు. ఒక సిస్టర్ ఇక్కడే ఇంటి వెనకలే వాళ్ళు బాప్టిస్ట్ సంఘానికి వెళ్ళేవారు. ఆ రోజున తెల్లవారుజామున నేను హోటల్లో పనిచేయడానికి వెళ్ళాను. 5 గంటలు లేచి, ఆమె ఆ టైంలో లేచి మరి ఆమె ప్రార్థన చేసుకుని బాత్రూంలోకి వెళ్ళి ఊరేసి తెచ్చుకోండి. నాకు చెల్లి అవుతుంది. ప్రార్థన చేసుకుని బాత్రూంలోకి వెళ్ళి చున్ని ఊరేసి చచ్చిపోయాను. ఏ ఆత్మ ఉంది నువ్వు ప్రార్థన చేసినప్పుడు? నీ ప్రార్థన దేవుని సన్నిధి చేరుతుందా? నువ్వు నిజంగా దేవుని ఆత్మ కలిగి ఉన్నావా? చెప్పండి అమ్మ, వింటున్నారా? అందుకే ఈరోజు నిన్ను కాపాడేది తెలుసా? నిజమైన రక్షణ, నిజమైన వాక్య శరీరం, నిజమైన వాక్యం. ఆయన పరిశుద్ధాత్మే నిన్ను కావలా కాస్తుంది. ఆమె ప్రార్థన చేస్తుంది. ఎవరికి చెప్తుందో తెలియదు. ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి చనిపోలేదండి. మరీ అడ్గారం కాకపోతే. వింటున్నారా అమ్మ, సహోదరులు వింటున్నారా? ఆ సిస్టర్కి కూడా పెట్టారు ఇక్కడ మా ఇంటి ముందే. ఆ పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు. వాక్యంలో సిస్టర్కి కొవ్వొత్తులు వెలిగించి ఒక మాట అన్నారు. ఈమె నిజంగా ధన్యురాలు, ఈమె పరలోక రాజ్యంలో ఉంటుంది. ఎలా పడతాలో చచ్చిపోతాయి. ఈమె నిజంగా ధన్యురాలు, ఈమె పరలోక రాజ్యంలో ఉంది. ఈమె ఆత్మశాంతి కొరకు మనం ప్రార్థిస్తాం. 3 నిమిషాలు కళ్ళు మూసుకోండి అని చెప్పి మాటలు చెప్పారు. అయిపోయింది. ఆ కోటానికి వచ్చిన ఒక యవనస్తురాలు ఆ రోజే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, ఆ ఇంట్లో ఏదో చిన్న సమస్య వస్తే వాళ్ళ తల్లిదండ్రులు లేరు కానబడి కోటానికి వచ్చి భోజనం చేసేసి ఇంటికి వెళ్ళి ఇంటి దూరంలో ఇంటికి ఆడ ఆ దూరానికి గురేసి చచ్చిపోయింది. ఎక్కడ? అది కూడా అడ్రస్ తెలుసు, రాపమిల్లి దగ్గర. ఏ ఆత్మ పని చేస్తావు ఆ దగ్గర? చెప్పండి. ఈ రోజున ఆ విషయాలే తెలియక ఏదైనా రక్షణ ఒకటే అనుకుని జీవించేస్తున్నారు క్రైస్తవులు. ఈ రోజున రక్షణ సరైనదైతే పరిశుద్ధాత్మ కూడా సరిగ్గా పొందుకుంటారు. రక్షణ పొందుకుని కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా పాపంలో ఉన్నారు. చెప్పాను కదండి, అలాంటి వాళ్ళకి ఏం కావాలంటే ఇంకా అగ్ని బాప్తిసం కావాలి. దేవుడు ఏం చేస్తాడు? వారిని అగ్నితో కాల్చివేయబడాలి. అయితే నువ్వు అడగాలి, ప్రభు నువ్వు అగ్ని చేత కాల్చివేయి.
అగ్ని చేత కాల్చివేయబడిన వాడు ఇంకా పరిశుద్ధాత్మ వారిలో నివసిస్తాడు. నీ ప్రతి మరణం, నీ ప్రతి పాపం, నీ ప్రతిది కూడా కాలిపోతుంది. హల్లెలూయా. అందుకే మనం ఇంకా వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష. ఇప్పుడు శిక్ష అనుభవించాలి. రేపు పొద్దున నీ ఆత్మ అదేంటన్నాడు, రెండో మరణం. శరీరానికి మొదటి మరణం, రెండో మరణం దేనికి చెప్పాలి సహోదరులారా? ఆత్మకు. కాబట్టి ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా నమ్మి బాప్తిసం రక్షించబడు. ఆమేన్. కాబట్టి ఆయన చెప్పాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నమ్మి బాప్తిసం పొందు, అది ఆజ్ఞ. నమ్మి రక్షణ పొందు, అది ఆజ్ఞ. ప్రభువైన యేసుక్రీస్తులో బాప్తిసం పొందు, అది ఆజ్ఞ. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకో, అది ఆజ్ఞ. నువ్వు పొందుకున్న బాప్తిసం సరైనది కాకపోతే ఈ రోజే సిద్ధపడు. ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో తీసుకెళ్ళి మీకు బాప్తిసం ఇస్తాం. హల్లెలూయా. ఉంటున్నారా? మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకొని నేను సరైన బాప్తిసం పొందుకున్నాను అనుకుంటే మీరు మోసంలో ఉన్నారు. మీరు పెళ్లికి బాప్తిసం పొందుకున్నారంటే అది మోసంలో ఉన్నారు. కానీ ఎవరైతే మారు మనసు పొందుకొని పాప క్షమాపణతో ప్రతి వాడు యేసుక్రీస్తులో బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారని చెప్పారు. ఇక్కడ ఇద్దరు సహోదరులు ఉన్నారు. వాళ్ళిద్దరు యేసన్న గారంటే చాలా పిచ్చి, వాళ్ళకి మామూలు పిచ్చి కాదు, మంచిదే. వ్యక్తుల మీద అభిమానం మనకి చాలా ఉంటది. ఎందుకంటే వాళ్ళు పాటలు, వాళ్ళ విధానం మనకి ఎంతో ఆత్మీయంగా ఉంటాయి. కానీ వాళ్ళు పొందుకున్న రక్షణ వారిది సరైనది కాదని తెలుసుకుని వారు ఏం చేశారు, ఒక రోజున మీటింగ్ లో వారు ఆత్మలో నొప్పించబడి, అయితే మాకు రాజ్యం లేదా, అది మేము ఆ బాప్తిజం పొందుకోవాలని వారు నొప్పించబడి సాయంకాల సమయంలో వారు బాప్తిజం పొందుకున్నారు. నా మొదటి సేవలో, నేను సేవ ప్రారంభంలో నేను దేవుని అడిగాను, ప్రభా ఈ వారం నాకు ఒక ఆత్మనివి, నీ సూచనగా నేను పెట్టుకుంటున్నాను, ఒక ఆత్మనివి ప్రభా అని ప్రార్థించాను, ఏడ్చాను. ఆ వారంలో కూటం జరిగిందని చెప్పాను కదండి, కూటం జరిగిందని చెప్పాను కదా. ఒక స్త్రీ చచ్చిపోతే, ఉరిపోసం చచ్చిపోతే కూటం జరిగింది అన్నాను కదా. ఆ చర్చికి వెళ్ళే వాళ్ళే మా మావయ్య, మా అత్తయ్య. ఆ రోజున ఆమె డౌట్ వచ్చి, మరి ఆమె ఉరిపోసం చచ్చిపోయింది కదా, పర్లోకానికి వెళ్తుందా అని అడిగినప్పుడు నేను వాక్యం చూపించాను. ఆమె వెళ్ళదు, ఆమె తీర్పులోకి వస్తుంది. అప్పుడు ఆమె భయపడి 3 రోజులు వాక్యం వినదండి. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఇంకా బ్రష్ కూడా చేసుకోకుండా ఆమెకి వర్తమానం చెప్పడం ప్రారంభించాను. 3 రోజులు వర్తమానం అన్నది. అటు తర్వాత మా మావయ్యకి ఆ వర్తమానం చెప్పడం జరిగింది. చూస్తున్నారా, వాళ్ళు బాప్టిస్ట్ చర్చిలో బాప్టిజం పొందిన వారు. బాప్టిస్ట్ చర్చ్ తెలుసు కదండి. అప్పుడు ఎవరంటే కుమ్మరి వీధిలో చర్చి ఉంది కదండి, ఆ మాస్టర్ గారు. వాళ్ళు తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. నేను ఒకటే సంతోషిస్తున్నాను, ఏంటంటే మా మావయ్య డినామినేషన్ నుండి చనిపోతే అతడు తీర్పులోకి వచ్చినాడు, కానీ వర్తమానం అంగీకరించి ప్రభు పిలుపు అందుకుని వెళ్ళిపోయాడు. అందుకే ఒక దినాన నేను ఆయన కలుసుకుంటాను. హల్లెలూయా. ఆమేన్. ఈ రోజు నువ్వు పొందుకున్న బాప్తిసం సరైనది కాకపోతే ఈ రోజు నిర్ణయం చేసుకోండి. ఈ మధ్యాహ్నమే దేవుడు మిమ్మల్ని రక్షించుకుంటా. సమయం లేదు, సమయం లేదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వాక్యాన్ని విశ్వసించండి, నమ్మండి. ఇంకా సమయం లేదు. ఇంకా బహు ఘోరమైన కార్యాలు చూడబోతున్నావు. అయితే ఈ ఒత్తిడిలో నువ్వు ఎత్తబడాలంటే వాక్య ప్రకారంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. గాడ్ బ్లెస్ యు. అందరూ కూడా ప్రార్థిద్దామండి. లేచిన పడతాం, అందరూ కూడా ప్రార్థిద్దాం. హల్లెలూయా. తండ్రి